అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బేకార్ ముచ్చట్లు. ఈ రోజు మన టాపిక్ ఫ్రెండ్‌షిప్. ఈ రోజు మన ప్యానెల్‌లో ఉన్నది సాయి మనీష్ పల్లు అలియాస్ పల్లు, జయచంద్ర అలియాస్ జెస్సీ, శృతి అలియాస్ శృతే. ఓకే. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ we are having Samyukta from Germany. So let's get started. So what was the longest friendship you had? మీకు ఇప్పటిదాకా. Let's start with Jesse. అది లాంగెస్ట్ ఫ్రెండ్షిప్ అంటే సెవెంత్ క్లాస్ లో, అంటే సెవెంత్ క్లాస్ ఫ్రెండ్స్ ఇప్పటికీ టచ్ లో ఉన్నారు. Mhm. వాళ్ళతోనే అంటే ఫ్రీక్వెంట్ గా మాట్లాడతాం. మరి ఏదో అంటే ఎక్కువ గ్యాప్ ఏం లేదు ఇప్పటికి కూడా. బట్ అంతకు ముందు ఫ్రెండ్స్ అంటే ఎవరు టచ్ లో లేరు. సెవెంత్ క్లాస్ లాస్ట్. ఓకే. బెస్టీస్ అనుకో కూడా. క్లాస్ అంటే ఎన్ని ఇయర్స్ అయి ఉంటది ఇప్పుడు? టఫ్ క్వశ్చన్. 14 అనుకుంటా. 14-15 ఇయర్స్. నీది సంయుక్త? నాది బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి. అంటే చిన్నప్పుడు అంతా ఫ్రెండ్షిప్ జస్ట్ బెంచ్ వరకే బెంచ్ వరకే పరిమితం అన్నట్టు అట్లనే ఎండ్ అయిపోయింది స్కూల్ ఫ్రెండ్షిప్స్ అన్ని. ఇంకా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇంకా అంటే నీకు ఇంటర్ లో ఫ్రెండ్స్ కాంటాక్ట్ లో లేరు, స్కూల్లో ఫ్రెండ్స్ కాంటాక్ట్ లో లేరా? స్కూల్లో ఫ్రెండ్స్ జస్ట్ ఫేస్బుక్ లో కాంటాక్ట్ ఉన్నారు అంతే. బట్ ఇట్లా ఫోన్ ఎట్లున్నావు ఏంటి, ఫోన్ లో మాట్లాడి ఎట్లున్నావు ఏంటి అని బీటెక్ ఫ్రెండ్సే చెప్పాలి. అయితే నీకు ఫ్రెండ్స్ తక్కువ ఉన్నారు అయితే. బెస్ట్ థింగ్. నాకు ఒక 12-13 ఇయర్స్ నుంచి ఉన్నారు ఫ్రెండ్స్. నేను స్కూల్స్ మారాను యాక్చువల్గా. ఒక 8th క్లాస్ వరకు ఒక స్కూల్, 9th 10th ఒక స్కూల్. సో అంతకు ముందున్న ఫ్రెండ్స్ అప్పుడు మనకి ఏం సోర్స్ లేకపోయి ఉండే కాంటాక్ట్ లో ఉండడానికి, అందరు కట్ ఆఫ్ అయిపోయారు. సో 9th 10th నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పటి వరకు. ఐ థింక్ నా లాంగెస్ట్ ఫ్రెండ్ నువ్వేమో 9th క్లాస్ నుంచి. నేనా? ఓకే. ఇది ఎట్లా అంటే నేను డిసైడ్ అయ్యి పెట్టలేదు, ఇదేదో సేమ్ కాలేజ్ లో నువ్వు జాయిన్ అవడం వల్ల అట్లా. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ నేను మాస్టర్స్ లో నేను జాయిన్ అయిన కాలేజ్ లో వీడు జాయిన్ అవడం, తర్వాత అట్లా డెస్టినీ మమ్మల్ని ఇద్దరిని మగధీరలో రాజల్ని వాడిని కలిపినట్టు కలిపింది అనమాట, కలుపుతుంది. సో ఇట్స్ ఫోర్సిబుల్లీ షౌట్ ఇంటు అవర్ థ్రోట్స్ అన్నట్టు. యా, నాది నేను నా ఫ్రెండ్స్ వచ్చేసి ఈ పాడ్కాస్ట్ వల్ల నేను మళ్ళీ అందరినీ కాంటాక్ట్ అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ 3rd క్లాస్ నుంచి ఉన్నారు. సో లిటరల్లీ 3rd క్లాస్ అంటే 2 decades అనుకో. 2 decades ఆఫ్ ఫ్రెండ్షిప్ నాది. వెంకట్ అని చెప్పేసి మన స్కూల్ మెమరీస్ లో చేసాం కదా, వాడు ఉన్నాడు. అండ్ స్కూల్ 3rd క్లాస్ లో పరిచయం అయిన వాళ్ళు ఎప్పటికీ కంటిన్యూ కూడా అవుతున్నారు. యా, నేనే అందరికంటే తక్కువ ఫ్రెండ్స్ తో కాంటాక్ట్ లో ఉంటాను అనుకున్నా, కానీ మీ అందరిలో నేనే నా సీనియర్. సేమ్ స్కూల్లో ఉంటే ఒక అడ్వాంటేజ్, సేమ్ కాలనీలో ఉన్న ఒక అడ్వాంటేజ్. స్కూల్ నేను మళ్ళీ మారా 3rd to 9th తర్వాత. కాలనీ ఉంటే యా ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది, బాండ్ స్ట్రాంగ్ ఉంటుంది. అవును, యూ కెన్ ఎక్స్చేంజ్ గేమ్ క్యాసెట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బేసిక్ అది కామన్ కదా. ఇంటర్నెట్ డేస్ మీ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేస్తున్నారండి, మేము కూడా అక్కడ జాయిన్ చేస్తాం అన్నట్టు ఉండదు కదా. అవును. సో ఒక కాలనీలో ఒక స్కూల్ వాళ్ళు ఉండడం అనేది ప్రతి కామన్. అది అప్పట్లో స్కూల్స్ తక్కువ ఉండేది కదా, ఇప్పట్లాగా సందుకోవట్లేదు స్కూల్. యా, సో వాట్ డూ యూ గైస్ సీ ఇన్ ఏ అదర్ పర్సన్ లో వీడు నాకు ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్రెండ్ గా సింక్ అవుతున్నాడు అని అనుకునే అంశాలు ఏంటి, ఏముంటాయి మీకు అసలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్రోవర్ట్. నేనైతే వెళ్ళి ఇట్లా అడిగి ఫ్రెండ్షిప్ పద వీళ్ళు మనం ఫ్రెండ్స్ అదా అట్లా ఉండదు కానీ. అండ్ నా విషయంలో ఐ థింక్ ఐ సెగ్మెంట్ ఫ్రెండ్స్ అనమాట. ఐ థింక్ ఆఫ్టర్ బీటెక్ తర్వాత వచ్చిన వాళ్ళందరినీ సెగ్మెంట్ అంటే మేబీ ఇంకోటి సిటీ ఎక్స్ప్లోర్ చేయడం, అట్లా లైక్ ఈటింగ్ అవుట్ ఆర్ డూయింగ్ సమ్ యాక్టివిటీస్. ఒక్కొక్క సెగ్మెంటేషన్ ఉంటుంది. వాళ్ళతో అన్ని షేర్ చేసుకో, కానీ వాళ్ళతో అన్ని షేర్ చేసుకో, నీ పర్సనల్స్ ఏం చెప్పవు. సో అట్లా ఉండేది నాకు. అంటే బేసికల్లీ ఫన్ లవింగ్ అయి ఉండాలి, హ్యూమర్ ఉండాలి. అంటే నాకు ఎలాంటి ఫ్రెండ్స్ అంటే హ్యూమర్ ఉండాలి, సర్కాజం తీసుకోవాలి, కౌంటర్ వేస్తే ఇంకా హ్యాపీ. ఈ మధ్య ఎట్లా అంటే మీమ్ భాష మాట్లాడాలి. ఏంటంటే వాళ్ళు బ్రహ్మీ లాంగ్వేజ్ మాట్లాడాలి. సో బేసికలీ అంటే జడ్జ్ చేసే టైప్ ఉండకూడదు, హానెస్టీ ఉండాలి. అండ్ అందరికి ఏదో సేమ్ రెస్పెక్ట్ ఇచ్చేటట్టు అట్లాంటి వాళ్ళే ఇంపార్టెంట్. అంటే ఇంతకు ముందు జస్ట్ ఏదో నడిచేది, కానీ ఇప్పుడంటే ఫ్రెండ్స్ అవుతారు అంటే వీళ్ళు చెక్ ఇట్ కదా, అంటే ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు పక్క వాళ్ళతో, వేరే వాళ్ళతో. సో రెస్పెక్ట్, అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, నాన్ జడ్జ్మెంటల్ ఉండాలి. నేనేమంత ఇంట్రోవర్ట్ కాదు, బట్
ఒక గ్రూప్ ఆఫ్ 10 పీపుల్ ఉంటే అందరితో మాట్లాడు. నా చుట్టూ 2-3 పీపుల్ ఉంటే వాళ్ళతో లిమిట్ అయిపోతాను నేను మాట్లాడుతూ. సో, నేను ఫ్రెండ్‌షిప్ చేసే ముందు ఏం పర్టిక్యులర్‌గా ఏం చూడను వీళ్ళలో ఈ క్వాలిటీస్ ఉండాలి అనని. వన్స్ యూ స్టార్ట్ టాకింగ్ విత్ దెమ్ ఆ వేవ్ లెంగ్త్‌తో ఎలానో కాన్వర్జేషన్సో లేకపోతే లైక్ మైండెడ్ అవ్వచ్చు. ఏదన్నా అవ్వచ్చు. ఐ మీన్ వాళ్ళలో మనకి నచ్చనివి కూడా ఉండుంటాయి. బట్ స్టిల్ ఆ కాన్వర్జేషన్స్ అలా మాట్లాడడం వల్ల వాళ్ళు మనకి క్వైట్ అపోజిట్ ఉన్నా సో వాళ్ళతో నేను మింగిల్ అప్ అయిపోతాను. సో ఐ డెంట్ చూస్ మై ఫ్రెండ్స్ వాళ్ళలో ఈ క్వాలిటీస్ ఉంటేనే అట్లా అని నేను ఎప్పుడు అలా అనుకోలే. మేబీ ఒక రైట్ నో మనం బీటెక్ అయిపోయిన తర్వాత యూ కెన్ చూస్ యువర్ ఫ్రెండ్స్ అన్నట్టు అయిపోయాను నేను. అంతకు ముందు అయితే అలా ఏం లేకుండే. సో యూ గైస్ మీకు ఇది బేసిక్ గా అందరికి ఇది ఫండా ఉంటది కదా, వీడు నా బెస్ట్ ఫ్రెండ్, వీడు నా క్లోజ్ ఫ్రెండ్, షీ వాజ్ మై ఎక్స్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి. ఇట్లా మీకు ఏమేం కేటగిరీస్ ఉన్నాయి? ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అవుతున్నారు? క్లోజ్ ఫ్రెండ్స్ కి మీకు బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి? వాట్ డు యు సీ? సో నేను 2 కేటగిరీస్ లో డివైడ్ చేసుకున్నా, బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్. సో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే లైక్ ఐ కెన్ టాక్ టు దెమ్ ఎట్ ఎనీ టైమ్, లైక్ 2 AM ఫ్రెండ్స్ అవ్వచ్చు. అట్లా ఎనీ టైం కాల్ చేసినా వాళ్ళు నాకు కాల్ పికప్ చేసేటట్టు, ఏ టైంలో అయినా మాట్లాడొచ్చు. ఏ టాపిక్ ర్యాండమ్ నేను 2-3 అవర్స్ జస్ట్ సోది మాట్లాడినా అయినా సరే అట్లాంటి కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ నేను బెస్ట్ ఫ్రెండ్స్ గా ట్రీట్ చేస్తాను. ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు నాకు క్లాస్ లో అందరితో మంచిగానే మాట్లాడతాం. సో వాళ్ళని క్లాస్మేట్స్ వరకే కాకుండా వాళ్ళందరినీ నేను ఫ్రెండ్స్ గా ట్రీట్ చేస్తాను. బట్ ఐ కెనాట్ టాక్ సోదంతా కూర్చొని వాళ్ళతో అన్ని అట్లా మాట్లాడలేను నేను. లైక్ ఐ కెన్ డిస్కస్ మై ఎనీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, నా గుడ్, నా హ్యాపీనెస్ అన్ని షేర్ చేసుకునేటట్టు అయితే నేను బెస్ట్ ఫ్రెండ్స్ అని ట్రీట్ చేస్తాను. సో నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు అంతే, క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు ఏమీ లేదు. నో, ఫ్రెండ్స్ ని క్లోజ్ ఫ్రెండ్స్ లో అట్లా ట్రీట్ చేస్తాను అంతే. ఎంతమంది ఉన్నారు నీకు బెస్ట్ ఫ్రెండ్స్? ఐ కెన్ కౌంట్ ఆన్ మై ఫింగర్స్, 5 to 6 మెంబర్స్ అంతే. వెరీ గుడ్. మరి సంయుక్త గారు? ఫ్రెండ్స్ సేమ్ శృతి చెప్పినట్టు ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ అని నేను అనుకుంటా. అఫ్ కోర్స్ క్లోజ్ ఫ్రెండ్ అయితేనే బెస్ట్ ఫ్రెండ్ అవుతాడని నా ఒపీనియన్. కొన్ని ఫ్యాక్టర్స్ ఎట్లా అంటే నువ్వు చెప్పేది పక్కన ఫ్రెండ్ నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు, నువ్వు ఏ విషయం చెప్పినా అదే ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమన్నా పర్సనల్ విషయం చెప్తే అది వేరే వాళ్ళకి సర్క్యులేట్ చేయకుండా జస్ట్ నాకు తనకి మధ్య అలానే ఉండేటట్టు అట్లా ఉన్నారు. అట్లా 6 మెంబర్స్. 6 మెంబర్స్ వాళ్ళందరూ బీటెక్ వాళ్ళే కదా? లేదు లేదు, దాంట్లో 3 మాస్టర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ ఏ కాంపిటీషన్. సో ఎక్కువ ఫ్రెండ్స్ అంటే మంచిది అన్నట్టు. సో ఐ థింక్ 3 is a good number అని నా ఫీలింగ్. అండ్ బెస్ట్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్, సో మై బెస్ట్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్ వీళ్ళ ముగ్గురితో ఐ థింక్ అన్ని షేర్ చేసుకోగలుగుతా. ఐ థింక్ నా డార్కెస్ట్ సీక్రెట్స్, సో దే వోంట్ జడ్జ్ మీ అన్న ధైర్యం ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళతో చెప్తే అది బ్రేక్ అవుతుందని భయంతో చెప్పాం. అండ్ ఐ థింక్ దాట్. క్వశ్చన్ ఏంట్రా? అదే బెస్ట్ నీకు ఎంత కేటగిరీస్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఒకవేళ ఆ కేటగిరీ బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే ఎంతమంది ఉన్నారు? క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు ఉంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అన్నట్టు. ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉంటారు. ఇంకా మాస్టర్స్ జాబ్ చేసేటప్పుడు దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. మేము కలిసినప్పుడు హ్యాంగ్ అవుట్ అయ్యి అట్లా ఉంటుంది. విల్ హ్యావ్ ఫన్. బట్ కాన్స్టెంట్ గా ఉండే 3 బెస్ట్ ఫ్రెండ్స్. సో అట్లా వాళ్ళు దే ఆర్ ఆల్ ఫ్రమ్ మై బీటెక్. మాస్టర్స్ లో కూడా ఒక అతను ఉన్నాడు. సో ఐ వుడ్ సే 4. బేసిక్ గా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు పెట్టుకోను నేను. ఎందుకంటే ర్యాంకింగ్ సిస్టమ్ అన్నట్టు అయిపోతుంది కదా, ఈ నా బెస్ట్ అని చెప్పేసి. అండ్ ఒకవేళ నువ్వు ఎవరిపైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే దే డెఫినెట్లీ డిసప్పాయింట్ యూ. అట్లాంటివి ఉన్నాయి కాబట్టి బయట ఎక్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అనే కేటగిరీలు వస్తున్నాయి అని చెప్పేసి నాకు మొన్నే లావణ్య చెప్తే కానీ నాకు తెలియదు ఆ వర్డ్ ఒకటి ఉందని, ఎక్స్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి. సో ఇట్లా ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని డిసప్పాయింట్ చేయడము అని చెప్పేసి. సో క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. క్లోజ్ ఫ్రెండ్స్ ఎట్లా అంటే హూమ్ ఐ కాంటాక్ట్ వెరీ రెగ్యులర్లీ, వాళ్ళే నా క్లోజ్ ఫ్రెండ్స్. సో నేను కాంటాక్ట్ లో లేకపోయినా వాళ్ళు నాతో కాంటాక్ట్ లో ఉండేవాళ్ళు అనమాట. సో అది క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు ఉన్నారు అంతే. అంతే. ఇంకా ఎంతమంది ఉన్నారు అనేది నాకు బేసిక్ గా నాది కూడా ఫింగర్స్ పైనే లెక్క పెట్టచ్చు. నేను అంతగా అందరికి ఫోన్లు చేసే రకం కాదు. నేను చేయకపోయినా నాకు చేసే వాళ్ళు
బిలో 10 ఉన్నారు. నువ్వు నాన్న జెస్సీకి అసలు కంప్లీట్ చాలా మంది ఉండుంటారు అసలు అని నా ఫీలింగ్. నాకు ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఇట్లా 3 కేటగిరీలు అన్నమాట. అంటే ఫ్రెండ్స్ అంటే నార్మలే, ఇంకా తెలుసు కదా. ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే బాగా క్లోజ్, క్లోజెస్ట్ అంటే ఇంకా సీక్రెట్ షేర్ చేసుకోవచ్చు అన్నట్టు. అలాగా 10 మంది దాకా ఉంటారు నా క్లోజెస్ట్. క్లోజెస్ట్ బ్లడ్ ఫ్రెండ్స్ అన్నట. బ్లడ్ ఫ్రెండ్స్ కానీ ఎవరికి ఏం చెప్పను. వాళ్ళు అంటే ఎట్లా క్లోజెస్ట్ అంటే వాళ్ళు వాళ్ళ సీక్రెట్స్ నాతో షేర్ చేసుకుంటారు. నేను బ్యాంక్ లాగా. దరిద్రుడు అందరివి వింటాడు కానీ వీడు మాత్రం ఎవరికి ఏమీ షేర్ చేయడు అన్నమాట. ఉంటే చెప్తాం సార్. కాదు, చర్చిలో పాస్టరో ఫాదర్ ఎవరో ఉంటారు కదా, కన్ఫెషన్ ఇది కన్ఫెషన్ రూమ్ లో అందరు వచ్చి నాతో చెప్తారు అనమాట. అలాగా ఉన్నారు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ చాలా ఉన్నారు, 10 మంది ఉన్నారు. సో మామూలుగా అంటారు ఇది 7 years పైన నీకెవరితో ఉన్న ఫ్రెండ్షిప్ ఉంటే దే ఆర్ నో మోర్ ఫ్రెండ్స్, దే ఆర్ ఫ్యామిలీ అంట. నేను బొంగేం కాదంట. ఏ వై 7 years అయిన తర్వాత కూడా విడిపోవచ్చు, అదేం లేదు. విడిపోవచ్చు అంటే జస్ట్ థింగ్స్ ఫేడ్ అవుట్ అయిపోతాయి అంతే. విడిపోవడం అంటే ఇంకా మనకు ఫ్రెండ్షిప్ లేదు అనే డైలాగ్స్ ఏమి ఉండవు, జస్ట్ దూరం అయిపోతారు. కనుమరైపోవడం ఇంకా ఫేవర్డ్ లైఫ్ లో. 7 years I don't think so. I have a question. సో మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అని క్లోజ్ ఫ్రెండ్స్ అని ఎవరెవరు వాళ్ళ కేటగిరీస్ లో అట్లా అనుకున్నారు. సో డూ యూ షేర్ ఎవ్రీథింగ్ విత్ దెమ్? అన్ని అంటే నా ఒక్కొక్క ఫ్రెండ్ కి ఒక్కొక్క విషయం తెలుసు అనమాట. వీళ్ళందరూ కలిసి కుప్పగట్టి ఉన్నారనుకో నా పుస్తకం తెలుస్తుంది అన్నట్టు ఉంటది అనమాట. ఐ మీన్ లైక్ ఆల్ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ అంటే డిఫరెంట్ ఏజ్ లో నీకు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు. సో ఒక్కొక్క ఏజ్ లో నీ డిఫరెంట్ సీక్రెట్స్ అయి ఉండవు. ఇప్పుడు నీకు బీటెక్ లో స్కూల్ వేరు ఉంటది. సో ఆ పర్టికులర్ టైమ్ లో నీకు ఎవరైతే బెస్ట్ ఫ్రెండ్, సో డూ యూ షేర్ ఎవ్రీథింగ్? అదే నేను మా ఎక్స్ కూడా చెప్పా, ఇది వన్ షుడ్ బి లైక్ అన్ ఆటమ్. ఎందుకంటే నీ న్యూక్లియస్ లో నువ్వు నేను ఎవడైతే నీ బెటర్ హాఫ్ అని నువ్వు ఫీల్ అవుతున్నావో వాడే ఉండాలి. ఆ తర్వాత న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ ఉంటాయి చూడు, ఒక దాంట్లో 1, ఒక దాంట్లో 2 అట్లా 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 ఉండాలి. ప్రతి ఒక్కరిని న్యూక్లియస్ దాకా రానిస్తే నువ్వు చాలా లోపు అయిపోతావు అని దానికి ఫిలాసఫీ చెప్పేటోని. సరే బాయ్ అంది అనుకో, అది వేరే విషయం. ఇంటర్నల్స్ రాసుంటే మంచి మార్కులు వచ్చాయి. మనకి ఇవన్నీ ఇంటర్ లో ఉన్నాయిరా, బీటెక్ లో లేవు ఇవి. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉంది కదా కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. ఏమో చదువుకున్న వాళ్ళు మీకు తెలుస్తాయి, మాకేం తెలుస్తాయండి. యా, సో అదే నేను అందరికి అన్ని రివీల్ చేసేవాడిని కాదు. రివీల్ చేసిన ఒక క్యాండిడేట్ బిస్కెట్ అయిపోయింది కదా, అందుకని అలానే ఉండిపోయా. అన్ని చెయ్యొద్దు అనే ఫీలింగ్ లో ఉన్నా నేను. మీరేమంటారు? నువ్వు చెప్పాలి. నేనైతే ఒక 90% షేర్ చేస్తా, బట్ 10% ఎప్పుడు నాతోనే ఉంటాయి. సో ఐ థింక్ అన్ని చేయాల్సిన అవసరం లేదు. there's no rule book కదా. సో there's no rule అంటే why you don't share? Like do you think they'll judge you or it's just that ఏదో అలా అదొకటి ఉంటుంది. it's too deep, too personal అండ్ ప్రతిదీ చెప్పాల్సిన అవసరం లేదు అని ఫీలింగ్ వస్తుంది. అంటే సమ్ థింగ్స్ పర్సనల్ ఉండాలి. అండ్ ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే ఇవి చెప్తే మన రిలేషన్ బ్రేక్ అవుతుందా, సో అట్లా కూడా భయం వేసి దెన్ యూ వాంట్ షేర్. రిలేషన్ బ్రేక్ అవ్వడం అనే కాకుండా ఇంకా దేర్ షుడ్ బి సంథింగ్ విత్ యూ ఓన్లీ కదా, విచ్ మేక్స్ యూ. ఇది నాతో పాటు సమాధి వరకు వెళ్తుంది, నేను చెప్పకపోతే ఎవరికి తెలియదు అన్నట్టు. అండ్ నేను వాటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. ఏవైతే సీక్రెట్స్ ఉన్నాయో అన్ని సీక్రెట్స్ అనుకోను. ఓకే దేర్ సమ్ థింగ్స్ అన్ని నీ లైఫ్ లో జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ చెప్పాలా అన్న ఆ థాట్ కూడా వస్తుంది. ఇట్స్ జస్ట్ జర్నీ కదా, ఇది నీ లైఫ్ లో జరిగిన ఇట్ డజంట్ హావ్ టు బి డార్కెస్ట్ సీక్రెట్ బట్ యు డోంట్ హావ్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ మీ అన్లెస్ అది మనల్ని ఫుల్ బాదర్ చేస్తూ ఎవరికైనా చెప్తే గానీ నాకు అది బాగా భారం పోతుంది అనిపించినప్పుడు చెప్పాలి. బట్ నాకు ఆ సినారియో రాలే. అంటే అండ్ నాకు ఇంకోటి ఏంటంటే ఏదైనా డార్కెస్ట్ సీక్రెట్ చెప్పాలనుకున్నా, సారీ ఐ వాజ్ బ్రేకింగ్ యూ, చెప్పాలనుకున్నా జాలి అనే ఫీలింగ్ నచ్చదు నాకు. నేను ఎవరిపైన జాలి పడను, నా పైన ఎవడైనా జాలి పడితే నాకు అసహ్యం వేస్తుంది. ఏంట్రా నీ జాలి నాగైంది అన్నట్టు ఉంటుంది అనమాట. అందుకని అది నాలో నేనే అనుకొని వాడు జాలి పడతాడో లేదో అనేది సెకండరీ, అయినా కానీ ఆ ఆప్షన్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి నోప్ అన్నట్టు ఉంటాను నేనే. అది యా మీరు చెప్పండి. నేను ఒక
50% చెప్తాను. అది కూడా ఒక 3-4 మెంబర్స్ అట్లా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఫిక్స్డ్ అనమాట వాళ్ళు. ఇప్పుడు సాడ్ ఏదైనా జరిగినా చెప్పేస్తా 4 మెంబర్స్, లేకుంటే చెప్పకపోతే చెప్పాలి అనిపిస్తుంది. సో అట్లా. నీ రీజన్ ఏంటి? అంటే ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్, ఎందుకు చెప్పరు? సో నీ థాట్ ఏంటి దాని? ఎందుకు చెప్పారంటే జడ్జ్ చేసేస్తారు ఈజీగా. నువ్వు చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పడానికి పెద్ద సీక్రెట్స్ కానీ అలాంటివి కానీ ఏమి ఉండవు. సెకండ్లీ నాకు అంటే చిన్నప్పటి నుంచి తెలియదు ఇట్లా చెప్పుకోవచ్చు అన్నట్టు కూడా నాకు ఇప్పుడు ఐడియా రాలేదన్నమాట. అండ్ ఐ థింక్ జెస్సీ వచ్చినా కూడా క్లోజ్డ్ బుక్. నాకైతే నేను ఏదో అని అనుకుంటాం కానీ జెస్సీ అసలు ఎవరికి ఏమి చెప్పడు. ఒకటి షేర్ చేయడానికి పెద్దగా ఏం లేదు, అండ్ రెండు ఎప్పుడు ఎట్లా ఫ్రేమ్ చేసి చెప్పాలని కూడా నాకు తెలియదు అనమాట. ఇది నా ప్రాబ్లము, ఇలా చెప్పాలి, షేర్ చేస్తే కనీసం బాధ తగ్గుద్ది, ఇవన్నీ నాకు తెలియదు. తెలిసేసరికి ఇంకా నాకు అలవాటు అయిపోయింది అనమాట. నాలో అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముంది అన్నట్టు అయిపోయింది అనమాట. అది నాతో పాటే ఉంటుంది ఆ బర్డెన్ మొత్తం అలాగా. దట్స్ వై వి ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ జెస్సీ. అట్లేం లేదు. నీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నా పల్లుగాడు, జెస్సీ గాడు, వీళ్ళు మేము అందరము ఒక ఏదో ఒక ఇంటెలెక్చువల్ లెవెల్లోనో సర్కాజం లెవెల్లోనో జెల్ అయితే గానీ యూ వోంట్ బి ఫ్రెండ్స్ కదా. సో మనం అందరం ఒక పాయింట్ లో ఒకే స్థాయిలో ఉన్నాం కాబట్టి మనం మ్యాచ్ అయింది. సో నేను బేసిక్ గా ఫ్రెండ్స్ చేసుకునేది ఒక్కొక్క చిన్నప్పుడు ఒకటి చూస్తుండే, అరే వాడి దగ్గర పెన్సిల్ బాక్స్ ఉందిరా, మంచి వాడితో ఫ్రెండ్షిప్ చేద్దాం రా అన్నట్టు ఉండకుండా, ఇప్పుడు బీటెక్ వచ్చేసిన తర్వాత ఎవడెంత హ్యూమరస్ గా ఉంటున్నాడు, మనం జోక్ వేస్తున్నాం, జోక్ వేరే వాడు తీసుకుంటున్నాడా లేదా, ఆ జోక్ తీసుకోలేని వాళ్ళతో మనం ఎక్కువసేపు ఉండలేం కూడా. మన అది పెద్ద పెంట అవుతుంది, దేవుడా వద్దుతాయి. బీటెక్ లో ఉండే అమెచ్యూర్ ఏంటి ఇంకా అంటే మా విశాఖ తోటి మనం మాట్లాడినప్పుడు, అమ్మో ఈ పిల్ల ఎప్పుడు ఇంగ్లీష్ లోనే మాట్లాడుతుంది, మనం మాట్లాడితే మనకి ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది అనే తెలివి ఉండదు. అప్పుడు అబ్బో ఇది షో ఆఫ్ అన్నట్టు ఇంకా ఇట్లాంటి అమెచ్యూర్ థాట్స్ వల్ల కొంతమంది ఫ్రెండ్స్ అట్లా మన ఎదవతనంలో మన అన్నిట్లో మ్యాచ్ అయ్యే ఫ్రెండ్సే ఎక్కువ కాలం ఉంటారు అని అవి చూసుకునేవాడిని ఫ్రెండ్షిప్ అప్పుడు. ఇప్పుడు యుఎస్ కి వచ్చిన తర్వాత అందరితోటి ఫ్రెండ్లీగా ఉండడం, ఫ్రెండ్లీనెస్ ఇస్ లైక్ ఏ క్యారెక్టర్ అని చెప్పేసి ఇప్పుడు అర్థమైంది. కానీ అప్పుడైతే వీళ్ళే నా సర్కిల్, వీళ్ళతోనే నేను మాట్లాడగలుగుతాను అన్నట్టు ఉండేది. సో శృతి గారు మీరు? మేబీ నేను అన్ని షేర్ చేసుకోనేమో, మేబీ ఒక 70 to 80%. ఐ మీన్ లైక్ మనకి ఆ టైంలో ఉన్నప్పుడు తెలియదు whether they are going to stay with us lifelong or not. I mean like in years అయిపోయిన తర్వాత వాళ్ళు నా ఫ్రెండ్స్ అని నేను ప్రౌడ్గా చెప్పుకున్నాను కానీ, బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో యూ డోంట్ నో వెదర్ యూఆర్ దే గోయింగ్ టు స్టే నెక్స్ట్ ఫర్ 5-10 years. ఎప్పుడన్నా రిలేషన్ బ్రేక్ అవ్వచ్చు. సో ఐ కీప్ ఫ్యూ థింగ్స్ టు మై సెల్ఫ్, బట్ ఏవైతే మైండ్లో ఉంది పోవట్లేదు ఆర్ ఐ నీడ్ సమ్ హెల్ప్ ఆర్ సొల్యూషన్, అలాంటివి పక్కా షేర్ చేసుకుంటాను నేను ఫ్రెండ్స్తో. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు మీ ఫ్రెండ్స్ సక్సెస్, క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ సక్సెస్ చూసి ఎప్పుడైనా జెలసీ ఫీల్ అయ్యారా? అంటే సక్సెస్ అంటే ఎట్లా, మనం సక్సెస్ఫుల్ గా ఏదైనా ఇద్దరం చేస్తే కదా లైఫ్ లో నెక్స్ట్ స్టెప్ వెళ్ళడం. బీటెక్ లో నా ఫ్రెండ్స్ అందరికి నాకన్నా తక్కువ వచ్చేవి అనుకుంటా, సో నాకు ఆ ప్రాబ్లం లేదు. చదువు విషయంలో అసలు నేను ఎప్పుడు జెలస్ ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే జెలస్ ఫీల్ అయ్యేంత మార్కులు వచ్చేవి కాదు కదా. సో అట్లేం లేదు. ఇది అంటే బీటెక్ లో అని కాదు, బట్ లేటర్ ఆన్ కూడా మీరు అంటే ప్రొఫెషనల్ లైఫ్ లో గానీ, అంటే మీ ఫ్రెండ్స్ కూడా మీతో పాటు ఎదుగుతారు, నేను ఎట్లా ఆలోచిస్తాను చెప్తా. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ సక్సెస్ ఐ హావ్ దిస్ ప్రొఫెషనల్ ఈగో, ఐ డోంట్ హ్యావ్ దిస్ జెలసీ. ఈగో అంటే మళ్ళీ ఇట్లా వాడికి వచ్చింది వాడి చెడిపోవాలి, నాది మాత్రం బాగుండాలి అన్నట్టు అట్లా లేదు నాకు ఎప్పుడు. నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది, ఆ అమ్మాయి సేమ్ నా లాగే మాస్టర్ చేసింది కాలేజ్ లో, తను వేరే కంపెనీలో చేస్తుంది. తను ఎప్పుడైనా మంచి ప్రాజెక్ట్ పెట్టింది అనుకో, ఏం చేసింది ఇది, నేను ఇంకా దీనికంటే బాగా చేయాలి అన్నట్టు ఆ లెవెల్ ఆఫ్ ప్రొఫెషనల్ ఈగో ఉంది. కానీ అంతేగాని తను చెడిపోవాలి, తనకి సరిగ్గా చేయకూడదు, నేను ఎలా చేసినా నాది మాత్రం అందరూ అప్రిషియేట్ చేయాలి అనేటట్టు అయితే లేదు. ఆ ఈగో అయితే ప్రతి దాంట్లో ఉంటుంది నాకు. ఎవడన్నా బాగా చేస్తే ఐ ఎయిమ్ టు జస్ట్ గో బియాండ్ దెమ్. అది ఒక బీటెక్ చదువులో తప్ప అన్నిట్లో ఉండేది అది. నా థాట్ ప్రాసెస్ చెప్పాను. అంటే బేసిక్గా
నా క్లోజ్ లో ఉండే వాళ్ళు ఐ థింక్ ఐ ప్రిఫర్ నేను ఎర్న్ చేస్తున్న రేంజ్ లో ఉండాలి, లేదా నాకన్నా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే బాగుంటుంది. అండ్ ఆల్సో మన గ్యాంగ్ లో ఒకటి రిచ్ ఉంటే నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. అరే యూ హ్యావ్ సమ్మన్ టు లుక్ అప్ టు అన్న ఫీలింగ్ వస్తుంది. అరే మనం వీ హ్యావ్ టు అంటే నాకన్నా బెటర్ ఉండాలి బేసిక్ గా, నాకన్నా బెటర్ ఉంటే ఐ విల్ ఫీల్ బెటర్. సో నాకు అట్లా జెలస్ ఏమి ఉండదు. బట్ దూరంగా ఎవడోడో ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా మంచి కార్స్ అలా పెడుతుంటారు కదా, అవి ఐఎమ్ అట్ ఎ పాయింట్ వేర్ ఓకే ఇట్స్ ఆల్ online social media toxic, so where people put only best things of their life. So I kind of ignore. ఒకప్పుడు జెలసీ వచ్చేది, అరే నాతో పాటు వచ్చిన వాళ్ళు నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు లైక్ వెల్ సెటిల్డ్ వాట్ కానీ ఇప్పుడు ఐఎమ్ బియాండ్ ఆల్ దట్. కొంచెం ఉంటది అంటే ఇట్లా అంటే డే అంతా ఇప్పుడు అఫ్ కోర్స్ ఎవరికైనా ఉంటది కదా, ఇట్స్ హ్యూమన్ నేచర్. ఇప్పుడు సేమ్ నా ఏజ్ లో ఉన్న అమ్మాయి ఆర్ అబ్బాయి ఫ్రెండ్ లోనే కంపేర్ చేసుకుంటాం కదా. సేమ్ తను హీ ఆర్ షీ వాళ్ళు ఆ పాయింట్ రీచ్ అయ్యారంటే నువ్వు సేమ్ ఉన్నావు, ఎందుకు రీచ్ అవ్వట్లేదని ఆ పాయింట్ కంపేర్ చేసుకుంటా, వాట్ స్టాపింగ్ మీ అని. సో అదొక్క పాయింటే. సో అది జెలస్ అంటే కొంచెం జెలస్ అని కూడా చెప్పలేము, బట్ జస్ట్ కంపేర్ చేసుకునే ఒక ఫ్యాక్టర్ అని చెప్తాను. అది కామనేలే. నా క్లోజ్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ డిఫరెంట్ వాటిలో సెటిల్ అయ్యారు. లైక్ ఒకళ్ళు బిజినెస్, ఇంకొకళ్ళు సంథింగ్ ఏదో. సో ప్రొఫెషనల్ గా ఆర్ వేరే విధంలో సక్సెస్ అని వాళ్ళని ఎప్పుడు నేను చూసి జెలసీ అయితే ఫీల్ అవ్వలేదు. సో వాళ్ళందరూ డిఫరెంట్ కేటగిరీస్ లో ఉన్నారు కాబట్టి సో ఐ నెవర్ ఫెల్ట్ జెలసీ. ఆఫీస్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్ కి వస్తే నా పక్క వాళ్ళని చూస్తే ఓకే వాళ్ళకి ప్రమోషన్స్ అట్లాంటి వాటిలో ఓకే మా హార్డ్ వర్క్ చేయాలి, మనం కూడా ఏదో ఒక పాయింట్ లో రీచ్ అవ్వాలని అనిపిస్తుంది. కానీ బెస్ట్ ఫ్రెండ్స్ పైన అయితే నాకు ఎప్పుడు జెలస్ ఆర్ అట్లా ఏం ఫీల్ అవ్వలేదు. అంటే జెలసీ ఉంటాయి, అప్పుడప్పుడు ఉంటది కానీ బట్ ఐ ఫీల్ మోర్ హ్యాపీ ఫర్ మై పీపుల్. అంటే వాళ్ళు ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్తే ఐ ఫీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫీల్ హ్యాపీ. అరే మనోడు అంటే అంత బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడంటే ఆబ్వియస్లీ నువ్వు వాళ్ళ సక్సెస్ కోరుకుంటావు, ఆ తర్వాత జెలసీ రాదు. మేబీ చిన్నప్పుడు మేబీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ బెటర్ మార్క్స్ వస్తే అప్పుడు వేరు, బట్ ఇప్పుడు వేరే. అంటే ఎట్లుంటుందంటే రఘువరన్ బీటెక్ లో డైలాగ్ ఉంటది కదా, అంటే ఐఎమ్ నాట్ జెలస్ బట్ కొంచెం జెలస్ అన్నట్టు అలా ఉంటుంది. కానీ బట్ ఐ ఫీల్ హ్యాపీ ఫర్ మై ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్ లో మీరెవరన్నా ఇట్లా లుక్అప్ టు చేసే వాళ్ళు ఉన్నారా? అంటే బా నీలో ఆ క్వాలిటీ లేదు కానీ వాడిలో ఉంది, బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అన్నట్టు ఏదన్నా ఉన్నారా అట్లా ఫ్రెండ్స్? నాకు తెలిసిన ప్రతి క్లోజ్ ఫ్రెండ్ లో ఒకటి ఉండదు. ఒకడైతే అంటే హార్డ్ వర్కింగ్ ఉంటాడు, ఇంటి రెస్పాన్సిబిలిటీస్ మొత్తం తీసుకుంటాడు. ఒకడైతే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తో ఉంటాడు. ఇంకా చాలా రకాలు. అంటే ఒకరైతే ఎట్లుంటారంటే నాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా అంటే ఫ్రెండ్ రాగానే ఆ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి హ్యాపీ ఫేస్ తో మాట్లాడతాడు అనమాట. అంటే వాడు ఇంకొచ్చి నీకు ఇంకా ఎక్స్ట్రా బాధలు చెప్పాడు, అరే మా అమ్మ నా పరిస్థితి ఇది మామ అని చెప్పాడు. అరే ఫ్రెండ్ గాడు వచ్చాడు, వాడు ఎందుకు వచ్చిండు సరే అని చెప్పేసి వాడు ఇంకాస్త లేకున్నా చీరప్ అయిపోయి మాట్లాడతాడు. లైక్ ఇంకాస్త కేరింగ్ గా ఉండడం. అలా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కో మంచి క్వాలిటీ ఉంది. ఐ రియల్లీ లైక్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. నాకు ఆ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరు తెలుసుకోవాలని ఉందిరా నాకు ప్రైవేట్లీ. ఓకే శృతి గారు మీకు? అంటే ఆ క్వాలిటీస్ మేబీ ఏజ్ టు ఏజ్ డిఫర్ అవుతూ ఉండుంటాయి. నేను అబ్జర్వ్ చేసే విధానం కూడా డిఫర్ అయి ఉంటుంది. నువ్వు కాలేజ్లో అంత మెచ్యూర్ గా ఆలోచించకపోయి ఉండొచ్చు, వాళ్ళలో ఎన్నో మంచి క్వాలిటీస్ ఉన్నా, బట్ ఆ ఏజ్ లో ఆ థింకింగ్ కి బట్ డు యు రియలైజ్ ఇట్ నౌ? Yeah, I never thought what happened past, but I realize it what's happening in the present. Like being helpful, like అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా సెల్ఫ్లెస్ గా హెల్ప్ చేయడం. ఏంటి మన బీటెక్ వాళ్ళే? Yes. అబ్బో ఎవరు? ఓకే క్లాస్మేట్స్ అందరూ వినండి, మన బీటెక్ బ్యాచ్ ని బాగా అదే ఎవడబ్బా నేను ఇది చెప్పొచ్చు, నేను ప్రౌడ్ గా షేర్ చేసుకోవచ్చు. జో అండ్ సుమా లైక్ ఆల్మోస్ట్ నేను 4 years వాళ్ళ ఫ్యామిలీ కూడా అంతే ఈక్వల్ గా పార్ట్ ఉండే. వాళ్ళు 4 years నాకు వాళ్ళ పేరెంట్స్ నా కోసం సపరేట్ లంచ్ బాక్స్ పెట్టేవాళ్ళు. సో వాళ్ళ కోసం కాకుండా వాళ్ళ పేరెంట్స్ నాకు కూడా పంపించేవాళ్ళు అనమాట. వెరీ గుడ్. సమీ గారు?
ఉన్నారు ఫ్రెండ్స్ లో. ఒక్క ఫ్రెండ్ నుంచి అట్లా అనిపిస్తుంది. అంటే ఏ సిచ్యువేషన్ లో అయినా కూల్ గా డీల్ చేయడం, అంటే కొంచెం న్యూట్రల్ గా ఉంటాడు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా సేమ్ గా డీల్ చేస్తారు ఆ సిచ్యువేషన్. ఇంకా కొంచెం బాధలో ఉన్నా కూడా సేమ్ గా. కొంతమంది ఇట్లా స్టేటస్ లో పెట్టేస్తారు కదా, ఇట్లా వాట్సాప్ లో ఇట్లా డిపి అయిపోయింది. తీసేయాలి, స్టేటస్ పెట్టేయాలి, ఐ థింక్ వీఆర్ నాట్ ఫ్రెండ్స్ ఎనీమోర్ అని చెప్పాలి. అంటే అట్లా కాదు. సో అలా చేయకుండా ఏ సిచ్యువేషన్ అయినా చాలా కూల్ గా డీల్ చేస్తారు కదా. సో అది నేర్చుకున్నా కొంచెం. పళ్ళు నేను ట్రెండ్ సెట్ చేస్తాను కానీ ట్రెండ్ ఫాలో అవ్వనంటాడు. ఐ థింక్ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి యుల్ ఫీల్ లైక్ యూ వాన్ లెర్న్ కదా. సో అదే నాకు ఒకడు ఉన్నాడు, ఒక మల్లుగాడు అనమాట, ఈస్ ఫ్రమ్ కేరళ. సో బేసిక్ కేరళ ఇట్స్ వాళ్ళ బిహేవియర్ చూసాం, చాలా అసలు పిచ్చ ఫ్రీ ఉంటారు. అండ్ ద వే దే టాక్, అంటే చాలా అసలు మనం చాలా ఇన్హిబిషన్స్ పెట్టుకొని లైక్ చాలా, అరే అవతలోడు ఏమనుకుంటాడు, వాళ్ళు హిల్ జస్ట్ గో అండ్ టాక్ అనమాట. ఒక అమ్మాయి ఉంటే ఒక అబ్బాయి ఉంటే, అండ్ వాళ్ళు ఏమని అనుకున్నారో హీ డజంట్ ఫీల్ బ్యాడ్. సో అట్లా ఐ వాంట్ టు అట్లాంటి మైండ్ సెట్ కావాలని ఫీలింగ్ ఉంటుంది నాకు. సో యా, I'll try to find those qualities in every person around me. నేను సేమ్ ప్రాబ్లం విత్ మీ. అందుకే నాకు ఎట్లా అంటే నాకు కూడా మలయాళీస్ అండ్ బెంగాలీస్ అండ్ పంజాబీస్ కూడా ఈ ముగ్గురుతో నాకు చాలా ట్రేట్స్ ఉంటాయి, సేమ్ అనిపిస్తాయి కానీ దే జస్ట్ గో అటాక్ అన్నట్టు talk కదా. అన్నమాట. యా అసలు అమ్మాయి No, మనం అసలు చాలా భయపడుతున్నాం. ఇప్పుడు వీడియోదే చేద్దాము అని అంటే మన వాళ్ళు వద్దు అన్నారు కదా. వాళ్ళు అయితే కమాన్ లెట్స్ డూ దిస్, యా వై నాట్, ఏంది అన్నట్టు, ఓకే అన్నట్టు. నేను ఆ ట్రైట్స్ అని తీసుకొని అందరు ఇంతే ఉంటారేమో అని చెప్పేసి నేను వేరే వాళ్ళ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తా. అది అట్లా ఉండదు, ఓహో అని చెప్పేసి నాకు అప్పుడు వాళ్ళపైన ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది అనమాట, ఇట్లా ఉండరు అని చెప్పేసి. సో అలా నాకు అట్లా ప్రతి ఒక్కటి ఫ్రెండ్ నుంచి ప్రతి ఒక్కటి అన్నట్టు తీసుకోవడానికి ఉంటాయి. నాకు జెస్సీలు వాడు ఇచ్చే ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అన్నట్టు, ఎంత రాత్రి 12 అయినా కూడా 10కి 10 లోపు ఇంట్లో ఉండాలి. అరే నేను వెళ్ళిపోతారా అన్న వాడు ఇంకా నేను అట్లా ఉండను. సో అట్లా ఉండాలి అని అనుకుంటా కానీ నేను ఉండలేను. తిడుతున్నావు పోగొడుతున్నావు. అట్లా పల్లుగాడు వాడు దేనిపైన ఫోకస్ సెట్ చేసుకుంటే దానిపైన మంచిగా వెళ్ళిపోగలుగుతాడు, ఏ డైవర్షన్స్ లేకుండా. నాతోని కాదు అది. అట్లా ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరి దగ్గర ఒకటి ఉంటాయి అన్నమాట. సో నాకు క్వశ్చన్ ఏంటంటే, బీటెక్ గానీ స్కూల్ గానీ కాలేజ్ గానీ మీరు సూపర్ గా కలిసి తిరిగిన ఫ్రెండ్స్ రీసెంట్ వరకు కూడా వాళ్ళకు పెళ్ళయిన తర్వాత వాళ్ళు ఎంత మారారు, ఏమేం చేంజ్ అయ్యాయని మీరు గమనించారు? శృతి ఏదో అంటున్నావు? శృతి బోత్ మీ బెస్ట్ ఫ్రెండ్స్ నీ ఇద్దరు మ్యారీడ్ కదా. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు మ్యారీడ్. ఐ మీన్ లైక్ కాంటాక్ట్ బీటెక్ అయిపోయిన వెరీ 1 year లోపే వాళ్ళిద్దరికి అయిపోయింది. సో ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. 4 years లో ఉన్న రిలేషన్షిప్ వేరు, 1 మేబీ 6 months లోనే చాలా చేంజ్ అనిపించింది. అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది, ఫ్యామిలీ ఇంట్లో అందరూ ఉంటారు. సో అంతకు ముందు మాట్లాడినట్టయితే అస్సలు కుదరదు. అది నాకు రియలైజ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని, ఏంటి ఫ్రెండ్స్ ఇట్లా అయిపోయారు, వాళ్ళు అందుకు అట్లా త్వరగా చేసేసుకున్నారు, నేను చాలా మిస్ అవుతున్నా అని చాలా ఫీల్ అయ్యాను. బట్ ఒక 2-3 years తర్వాత నేను రియలైజ్ అయ్యాను, లైక్ లైఫ్ ఇస్ ఇలానే ఉంటుంది, యూ షుడ్ గో విత్ ద ఫ్లో అని అర్థం చేసుకోవాల్సి వచ్చింది. బట్ నౌ ఏంటంటే ఎలా అంటే బీటెక్ లో ఏంటంటే అట్లీస్ట్ కాలేజ్ లో ఎలాగో మాట్లాడుకుంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కాల్స్ లో మాట్లాడుకోవడం, ఇట్ వాస్ దేర్ ఎవ్రీ డే, అట్లీస్ట్ వన్స్ అయినా ఉండేది. ఏం లేకపోయినా బస్ కోసం అయినా ఏదో ఒక దానికోసం అట్లీస్ట్. ఇప్పుడు అంటే వాళ్ళకి పెళ్ళైపోయిన తర్వాత ఎవ్రీడే కాన్వర్సేషన్స్ లేవు. బట్ ఎలా ఉండే అంటే ఇప్పుడు నాకు ఒక 1 month or 2 months తర్వాత కూడా నాకు కాల్ చేసిన, ఐ హ్యావ్ దిస్ సేమ్ ర్యాపో విత్ దెమ్. నేనేదో కొత్తగా మాట్లాడుతున్నట్టు నాకేం ఫీల్ ఉండదు వాళ్ళతో. నేను ఇయర్స్ టుగెదర్ ఆర్ నిన్న ఎలా మాట్లాడానో నిన్నే మాట్లాడి ఒక 2 months తర్వాత వాళ్ళు కాల్ చేసిన నాకు అదే సేమ్ ఫీలింగ్ ఉంటుంది. నాకేమి ఏంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అన్న ఫీలింగ్ అయితే నాకు లేదు. బట్ దట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ లేట్లీ, ఒక వాళ్ళకి పెళ్ళై ఒక 1-2 years తర్వాత మేబీ నా మెచ్యూరిటీ పెరిగి నేను అది రియలైజ్ అయ్యాను. ఐఎమ్ హ్యాపీ నౌ. ఓకే, నేను బీటెక్ పాడు చేద్దాం అని చెప్పేసి అందరినీ అమ్మాయిల్ని అబ్బాయిల్ని అందరిని అడుగుతుంటే, అబ్బాయిలు మన వాళ్ళది గ్రూప్ ఉంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళని పెళ్ళైన వాళ్ళని అడగద్దు అని చెప్పేసి మేము ఫిక్స్ అయిపోయి ఉన్నాం. కానీ అమ్మాయిలు ఎవరికి పెళ్ళైంది ఎవరికి పెళ్లి కాలేదు అని చెప్పేసి నాకంత ఐడియా లేదు కదా. సో నేను అడిగిన ప్రతి అమ్మాయికి పెళ్ళయింది.
ప్రతి అమ్మాయికి రీసెంట్ గా కొడుకు పాప పుట్టింది. అండ్ వాళ్ళేమో ఇప్పుడు నేను రాలేను. ప్రతి ఒక్కళ్ళు అదే. అరే మేము బేసిక్ గా పాడ్కాస్ట్లు స్టార్ట్ చేసిన కొత్తలో మణిగాడైనా ఇట్లా వేరే వాళ్ళైనా గానీ పెళ్లి కాకముందు వాళ్ళు ఉండే అటెంటివ్నెస్ ఏదైతే ఉంటుందో అది చాలా డ్రాస్టిక్ గా చేంజ్ అయింది. నాకు అది తర్వాత ఇది నేను ఒకసారి ఇండియాకి వచ్చినప్పుడు మేమంతా కలిసాం కదా ఫ్రెండ్స్ పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు అంతా వాళ్ళు కలిసి మాట్లాడుకునే మాటలు నాకు అసలు నచ్చలేదు. ఒకప్పుడు అంత జోకులు గీకులు ఉండేవి. ఇప్పుడేమో అంతా ఇప్పుడు ఇది ఏంటి ఇది మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలి, పాప పిల్లలకి ఎక్కడ వాట్ ద ఫక్ ఆర్ వి టాకింగ్ బ్రో? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటి మన పాత చామ్ అంతా లూజ్ అయిపోయామా మనం అని చెప్పేసి నేను లిటరల్లీ నాకైతే మళ్ళీ నెక్స్ట్ సారి కలవద్దు వీళ్ళని అన్నంత రేంజ్ కనిపించింది నాకైతే. మనం ఫోన్లలోనే బెటర్ రా అన్నట్టు అనుకునే. ఇక మన ఏజ్ పెరిగే కొద్దీ అంకుల్స్ అయిపోతా ఉంటారు. అదే మనకు తెలీదు, పక్కన తెలుస్తుంది. అంకుల్స్ అండ్ ఆంటీస్ అయిపోతాం. ఫ్రెండ్స్ అంటే పెళ్ళైపోయిన ఫ్రెండ్స్ చేసుకునే దాంట్లో తెలిసిపోతుంది మనం ఎంత ఏజ్ అవుతున్నాం అన్నది. ఇప్పుడు చూసిన ఫ్రెండ్స్ లో అందరూ పెళ్లి చేసేసుకున్నారు. నా ఫ్రెండ్స్ లో మాక్సిమం. సో వాళ్ళు పెళ్లికి ముందు ఏంటి ఏం కాదు, ఎందుకు కాంటాక్ట్ లో ఉంటాను కాంటాక్ట్ అని అట్లనే నమ్ముతుండే. అట్లా ఒక్కరిని నమ్మా. మళ్ళీ సెకండ్ టైం ఇంకో ఫ్రెండ్ కూడా అలానే చెప్పింది, ఎందుకు కాంటాక్ట్ లో ఉంటా కాంటాక్ట్ లో. తర్వాత కొన్ని డేస్ అయినాక మరి మెసేజ్ ఏది రిప్లై లేదు, కొంచెం బిజీ ఉన్నాను. మరి అప్పుడు అట్లా అన్నా అంటే అవును అప్పుడు అట్లా అన్నాను. మరి ఇప్పుడు ఏంటి ఇట్లా అంటే అవును ఇప్పుడు ఇట్లా. ఏంటో అర్థం అమ్మాయిలకు కూడా ఉందా ఈ ప్రాబ్లం? అయితే అందరికి ఉంది సేమ్. అంటే ఉంటది. ఇప్పుడు అబ్బాయిల గురించి మాట్లాడాలంటే వాళ్ళకు ఉంటది, అంటే బయటికి రావాలి అంటే లైక్ పార్టీ అనో లేకపోతే హ్యాంగ్ అవుట్ అనో ఏదో ఒకటి ఉంటాయి. బట్ వాళ్ళ పరిస్థితులు అలో చేయవన్నమాట. అది కూడా కొత్త పెళ్లి దంపతులు అనుకో, ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. నువ్వు వాళ్ళు ఎంత ట్రై చేయని అది జరగదు. ఇంతకు ముందు ప్లాన్స్ ఎట్లుండేవంటే జస్ట్ ఆన్ ద స్పాట్ ప్లాన్ చేసేసుకోవడం వెళ్ళిపోవడం అనమాట. ఇప్పుడు అట్లా కాదు. ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ స్టార్ట్ అయినా కూడా చివరి మూమెంట్ వరకు కూడా చెప్పలేము అది కంప్లీట్ గా ఎగ్జిక్యూట్ అవుద్దని. మధ్యలో కాల్ వచ్చి కూడా వెళ్ళిపోవచ్చు. అలా ఉంటది. ఇంతకుముందు ప్లాన్ చేస్తే బాగుండేది, ఆ ఎక్సైట్మెంట్ ఉండేది. అరే ప్లాన్ చేసాము, వెళ్తాము, ఏదో చేస్తాము అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఏంటంటే ప్లాన్ వేసినా జరిగినప్పుడు చూద్దాం ఇలా ఉంటది అనమాట. సర్లే అప్పుడు జరిగితే చూద్దాంలే అన్నట్టు. మేము బీటెక్ లో ఉన్నప్పుడు ఏమనుకున్నాం అంటే అందరం వాళ్ళ ఇండివిజువల్ పార్ట్నర్స్ తోటి వచ్చి మరి ఇట్లానే ట్రావెల్ అవ్వాలి అనుకున్నాం, కానీ అవన్నీ అయ్యే పనులు కాదమ్మా అని చెప్పేసి ఇప్పుడే మన వాళ్ళు ప్రూవ్ చేశారు. మనం చేసే మిస్టేక్ ఏంటంటే, మన మిస్టేక్ ఏమో కానీ నాకు అనిపిస్తుంది మ్యారేజెస్ ఆర్ నాట్ లైక్ ఫ్రెండ్షిప్స్, ఇట్స్ అ డిఫరెంట్ రిలేషన్షిప్. ఎట్లా అంటే వాళ్ళకి ఇప్పుడు ఫ్రెండ్షిప్ లేనిది నువ్వు ఇగ్నోర్ చేసినా, నేను అండర్స్టాండ్ చేసుకుంటాడు కాబట్టి నువ్వు ఇగ్నోర్ చేసినా దే వోంట్ ఫీల్ బ్యాడ్. బట్ పెళ్లిలో నువ్వు ఇగ్నోర్ చేస్తే నీ వైఫ్ బ్యాడ్ ఫీల్ అవుతుంది అని యూ విల్ స్టార్ట్ ఇగ్నోరింగ్ యువర్ ఫ్రెండ్స్ కదా. సో ఆ రిలేషన్ ఈస్ నాట్ హెల్దీ. ఐ థింక్ మేబీ ఫ్రెండ్స్ అంటే షీ షుడ్ ఆల్సో బి లైక్ ఫ్రెండ్ కదా. ఐ హావ్ ఏ థింగ్ దీనికి. ఇది షారుఖ్ ఖాన్ అదేంటి ప్యార్ దోస్తీ హే అని చెప్పినప్పటి నుంచి అప్పటి నుంచి ఫ్రెండ్స్ అంటే ప్రేమే అన్నట్టు సెట్ అయ్యారు. కానీ అలా వాస్తవం ఉంది కానీ, బట్ ఏంటంటే కంపానియన్షిప్ ఉండాలి, ఫ్రెండ్షిప్ కాదు ఉండాల్సింది. కంపానియన్షిప్ ఒక కుక్కకి మనిషికి ఉండొచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ కి ఉండొచ్చు, భార్యాభర్తలకు కూడా ఉండొచ్చు. సో ఫ్రెండ్షిప్ ఈ మూడు ఫ్రెండ్షిప్. కానీ కంపానియన్షిప్ అనేది వచ్చినప్పుడు యూ విల్ నో దెమ్, యూ విల్ కంప్లీట్ దెమ్. వాడి కోపం వస్తుంది అప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడులే, లేకపోతే ఇగ్నోర్ చేసినా ఆ తర్వాత ఆడవుతాడులే, అట్లా ఇలా ఫ్రెండ్షిప్ తర్వాత వచ్చే లెవెల్ కంపానియన్షిప్. ఆ కంపానియన్షిప్ వస్తే దెన్ ఇట్ వుడ్ బి హెల్తీ. కానీ అది అంత ఏంటది ఫ్రెండ్షిప్ టర్న్డ్ లవ్ టర్న్డ్ మ్యారేజ్ వాళ్ళకి ఆ ఛాన్స్ ఎక్కువ ఉంటది. మిగతా వాళ్ళకి కంపానియన్షిప్ అటెండ్ చేయడం అంత ఈజీ కాదు. వాళ్ళ పెద్దరికం వస్తుంది కదా తెలియకుండానే. పెద్దరికం వస్తుంది. అండ్ ఇదేంటిది అందరూ అంటారు కదా, యూ నీడ్ టు ట్రీట్ యువర్ పార్ట్నర్ లైక్ ఎ ఫ్రెండ్ అని చెప్పేసి అందరూ అలానే స్టార్ట్ అవుతారు. కానీ వాళ్ళకి ఎందుకంటే యూ డోంట్ నో హౌ ఐ ట్రీట్ మై ఫ్రెండ్. సి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
శృతి, సంయు వాళ్ళు ఇట్లా నా ఫ్రెండ్ నాకు చెప్పకుండా ఇది చేసింది, అది చేసింది అని అనుకోవచ్చేమో. కానీ వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఎట్లా అనుకోవచ్చు? వాడు చెప్పలేదు అయితే ఏంటి తొక్క అన్నట్టు ఉంటది. ఈళ్ళ ఫ్రెండ్స్ నాకు ప్రతిరోజు ఫోన్ చేయాలి అన్నట్టు వీళ్ళ ఫ్రెండ్‌షిప్‌లో అనుకోవచ్చు. వాడి ఫ్రెండ్‌షిప్‌లో నేను 10 సంవత్సరాల తర్వాత మాట్లాడుకున్నా గాని మా ర్యాపో ఇలానే ఉంటది అన్నట్టు వాడుంటది. సో, ఫ్రెండ్స్ అవ్వడంలో కూడా మీ ఫ్రెండ్‌షిప్ ఏంటి? ఆడి ఫ్రెండ్‌షిప్ ఏంటి? అనేది కూడా తెలుసుకుంటే ఆ తర్వాత ఆ డైలాగ్ కొట్టండి. ఐ విల్ ట్రీట్ మై కాంప్లాన్‌షిప్ ఇండివిడ్యువల్ వస్తది. పార్ట్నర్ లైక్ ఏ ఫ్రెండ్ అని చెప్పేసి. ఇది నేను త్రూ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. సో, ఇట్ హాస్ ఎ మోర్ కోర్ బేస్ పాయింట్ అన్నమాట. సీ మా మా చెప్పా కదా! నా ఫ్రెండ్‌షిప్ మన ఫ్రెండ్‌షిప్ అంతా ఏంటి ఎటకారం, ఇన్సల్ట్స్, మీమ్ లాంగ్వేజ్ అండ్ ఇవి చాలా కలగలిపి ఉంటాయి. కానీ సమ్‌వన్ హూ ఈస్ నాట్ బాట్ అప్ ఇన్ ఇండియా వాళ్ళకందరికి ఫ్రెండ్‌షిప్ అంటే ఇట్లా నా ఫ్రెండ్ ఏంటి నా పైన జోక్ ఎట్లేస్తాడు ఆడు? వాడికి బాలేదంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెన్ను గాడికి జ్వరం వచ్చి వాడి ఇంట్లో కూర్చున్నాడురా. నేను, మని, కర్ణ గాడెళ్లి పడుకున్నోడిని లేపి కూర్చోబెట్టి మేము మంచం పైన పడుకున్నాం. అదే అమెరికాలో అయితే వాడికి మంచిగా వచ్చి కేర్ తీసుకొని అంతా ఏంటి బానే ఉందా? ఇలా ఆళ్ళ ఫ్రెండ్‌షిప్ ఇది. మా ఫ్రెండ్‌షిప్ ఇది భయ్. 2 ఫ్రెండ్‌షిప్పే. కానీ నీకు అర్థం కానంత మాత్రాన అది రూడ్‌నెస్ అని అనుకోవద్దు నువ్వు. తేడా ఉంటది. సో, జాగ్రత్తగా అది మాట్లాడుకోండి మీరు. ఫ్రెండ్స్ లాగా ఉందాం అని అనుకోవడం కాదు. ఇది మాట్లాడుకోండి అన్నట్ల. అంటే ఒకటి గమనించావా? అమ్మాయిల ఫ్రెండ్‌షిప్, అబ్బాయిల ఫ్రెండ్‌షిప్‌లో లెట్స్ సే అబ్బాయిల ఫ్రెండ్‌షిప్‌లో ఒకడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడనుకో వీళ్ళిద్దరు హెల్ప్ చేస్తారు. అమ్మాయిల ఫ్రెండ్‌షిప్‌లో వాడు ఎదవయ్య అంటాడేమో కదా! లైక్ ఒక అబ్బాయి ఈ అమ్మాయికి లైన్ ఏస్తుంటే వీళ్ళిద్దరు వాడు ఎదవ వాడినెందుకు మాట్లాడుతున్నావు అంటారు కదా! సంథింగ్. జనరిక్ గాని వింగ్‌మ్యాన్‌షిప్. బట్ యాహ్! I ట్రస్ట్ think ఇప్పుడు friendship is one relation where I think rule ఏమో అంటే చాలా వరకు మనం ఇలా అనుకుంటున్నాం ట్రస్ట్ అండ్ లాయల్టీ అని. బట్ దేర్ ఆర్ సమ్ ఫ్రెండ్షిప్స్ వేర్ మళ్ళీ ఇది ఇంప్రాక్టికల్ జోకర్స్ ఎగ్జాంపుల్ గానీ సో బేసిక్‌గా రూల్స్ ఏం లేవు ఈ రిలేషన్ కి. సో ఐ థింక్ దట్స్ ద Yeah, బెస్ట్ పార్ట్. వైఫ్ అండ్ హస్బెండ్ కి రూల్స్ ఉంటాయి. పేరెంట్స్ కిడ్స్ కి రూల్స్ ఎట్లా అంటే ఉంటాయి. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బ్రోక్ మై ట్రస్ట్ టు. బట్ ఐఎమ్ స్టిల్ ఫ్రెండ్స్ విత్ దెమ్. yeah. అంత ర్యాపో ఉండకపోవచ్చు. బట్ ఒకసారి ఫ్రెండ్‌షిప్ అయిన తర్వాత ఇంకెటు పోతావు అన్నట్టు ఉంటది కదా! సో, బేసిక్‌గా మేజర్ ఫ్రెండ్‌షిప్స్ అనేవి ఇన్సల్ట్స్, కామెడీ అన్నట్టే ఉంటది గానీ, బట్ దేర్ విల్ బి వన్ మూమెంట్ వేర్ యూ నీడ్ ఎ ఫ్రెండ్ లైక్ డెస్పరేట్‌లీ టు హెల్ప్ యూ ఔట్ ఆర్ టు టేక్ సమ్ సపోర్ట్ ఏదో ఒకటి. ఆ టైంలో నీ ఫ్రెండ్‌షిప్ లెవెల్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్‌కెళ్తది. అలాంటి మూమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? ఉంటే ఏంటి? ఎవరు వారు? ఏం చేశారు? మూమెంట్స్ ఉన్నాయి. అట్లా ఒక్కటని కాదు. చాలా ఓహ్! మంది ఉన్నారు. బట్ వన్ రియల్లీ స్టాండ్స్ ఔట్ వేర్ యూ డెస్పరేట్‌లీ నీడెడ్ హెల్ప్ అండ్ యువర్ ఫ్రెండ్ రియల్లీ హెల్ప్డ్ యూ ఔట్. ఆ వన్ మూమెంట్ ఒకటే చెప్పాలంటే ఏం చెప్తావు? నేను శృతి నాకు హెల్ప్ చేసిన ఆ మూమెంట్ ఒక్కటే చాలా గుర్తుంది. తను ఉందని చెప్పట్లేదు. లేకపోయినా చెప్తుంది. ఒకసారి ఇట్లా ఫోన్‌లో ట్రాప్ చేసేస్తారు కదా! స్టూడెంట్స్‌ని ఫేక్ వీసా కాల్ అని. నీ వీసా అది ఏంటి ఎక్స్‌పైర్ అయిపోతుంది. నువ్వు పాస్‌పోర్ట్‌లో ఇండియా నుంచి ఇక్కడికొచ్చేటప్పుడు నువ్వు ఫేక్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్‌లోనో ఏదో ఉండే ప్లేస్‌లో మిస్టేక్ చేసావు. అది ఇప్పుడు లాయర్స్‌తో ఆల్రెడీ మేము అది కేసు డీల్ చేస్తున్నారు. అది ఇది అన్నారు. ఆ రోజు నేను ఎందుకంత నమ్మానో నాకు అర్థం అవ్వట్లేదు. నేను కాల్ కూడా చెక్ చేసుకోలేదు. అంటే నేను లేస్తూనే ఒక కాల్ వచ్చింది. నేను అది నిజమా అబద్ధమా అది తెలుసుకునే లోపే నేను ఇంకా అది కాల్‌కి ఇంకా ఇలా వాడేం చెప్తే అలా చేసేస్తున్నాను ఇంకా. వాడెళ్ళి వెస్టర్న్ యూనియన్‌లో వెళ్ళి ఈ నంబర్ వీడు లాయరు వీడికి డబ్బులేసేయ్ అన్నాడు. ఏంటేసేది నేను ఎట్లా వర్రీడ్ అంటే మళ్ళీ ఇంట్లో లెటర్ పంపిస్తామంటున్నాడు. ఎందుకు ఇంట్లో లెటర్ ఏంటి సరేలే మనమే డీల్ చేసేసుకుందాం ఇది అని అట్లా అనుకున్నాను అన్నమాట. సెకండ్ థాట్ అసలు ఆలోచించట్లేదు నేను. సో ఏమైంది తర్వాత? సగం డబ్బు పంపించేసా వాడికి. పంపించేసావా? అయ్యా! ఎంత? వద్దులే ఎక్కువనే పోయింది. వాట్ ద హెల్ బ్రో! డబ్బులు Scammers. పంపిస్తున్నావు అంటే నీకు అప్పుడు కూడా క్వెషన్ రాలేదా నీకు? ఓరిని! లాస్ట్‌కి నేను ట్రూ కాలర్‌లో చెక్ చేసుకున్నాను. లాస్ట్ ఇంకొంచెం సెండ్ చేయాలన్నాను. ఈ సెండ్ చేసేటప్పుడు ఒకసారి ట్రూ కాలర్‌లో చెక్ చేసుకుంటే అయిపోతది కదా! అది ఫేకా నిజమా అని అప్పుడు థాట్ వచ్చింది. అప్పుడు చెక్ చేసుకుంటే అది ఫేక్ ఎంబసీ అని కనిపించిందన్నమాట.
ఇవి చాలా అప్పుడు బాగా అందరికి కాల్స్ వచ్చేటివి. వీసావి, నెక్స్ట్ అవును. ఐఆర్ఎస్ అంటే ట్యాక్సీలు. చాలా కాల్స్ మన ఇండియా నుంచే చేస్తారు. మన ఇండియా, నైజీరియా, బంగ్లాదేశ్. అవును. ఆ సినారియోలో శృతి నీకు ఎట్లా హెల్ప్ చేసింది ఏదో అన్నావు కదా, శృతి హెల్ప్ చేసింది అని. శృతి యా యా యా. అంటే చాలా హెల్ప్, అంటే అప్పుడు నేను ఇంకా ఎవరు కాల్ చేయలేదు. సడన్ గా శృతికి కాల్ చేశా, ఇట్లా అయిన సిచ్యువేషన్ అది ఇది ఇది అంటే కొంచెం మంచిగా మోటివేట్ చేసి నేను హెల్ప్ కూడా చేసింది. సో అప్పుడు అంటే నేను బీటెక్ లో అంత శృతితో ఎప్పుడు మాట్లాడలేదు. అంటే మాట్లాడేదాన్ని, బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అప్పుడు శృతి నాకు ఇంత హెల్ప్ చేస్తుందని. సో అప్పుడు చాలా మంచిగా అనిపించింది, కొంచెం ఒక సపోర్ట్ లాగా అనిపించింది, ఒక షోల్డర్ లాగా అనిపించింది తను మంచిగా. Yeah. ఏయ్ శృతి ఉంది మంచిగా. నాకు అంటే ఒక పర్టికులర్ బ్యాడ్ డే అన్నట్టు కాదు, బట్ బాగా హెల్ప్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు రితేష్, పార్థు, జుబేర్ వీళ్ళు ఉన్నారు కదా. అంటే అప్పట్లో బ్యాక్లాగ్స్ ఉన్నప్పుడు ఇంట్లో చెప్పేవాడిని కాదనమాట. బట్ ఫీజు అయితే కట్టాలి కదా, సప్లీ ఫీజు. వాళ్ళు అరేంజ్ చేసేవాళ్ళు అనమాట. అంటే అప్పట్లో మనీ ఎక్కువే కదా అప్పుడు. అప్పట్లో అంటే సంపాదించేవాళ్ళు కాదు, బట్ వాళ్ళకి కూడా మనీ ఎక్కువే, బట్ మొత్తం వాళ్ళే ఇచ్చేవాళ్ళు అనమాట. ఎంత ఉండేది ఫీజు బ్యాక్లాగ్? చెబుతారు, జస్ట్ చెప్పురా, బాగా రాసావుగా. ఎక్కువ రాసా, సో గుర్తులేదు. మన ఐటీ బ్యాచ్ గురించి మాట్లాడుకుంటే నాకు మెయిన్ గా గుర్తుండేది ఇది. నా గెలాక్సీ S4 స్క్రీన్ పగిలిపోతే ఆ 4th ఇయర్ స్కిట్ ప్రైజ్ మనీ తీసుకొచ్చి నాకు ఇచ్చారు కదా. ఇట్ వాస్ రియల్లీ హెల్ప్ఫుల్ అప్పుడు. ఎందుకంటే ఆ అమౌంట్ చాలా ఎక్కువ, 1500 1600 తెలియదు కానీ అప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ అది. షేర్ చేసుకుందాం అనుకున్నారు, బట్ నేను అంటే నా ప్రాబ్లం చెప్పగానే వెంటనే ఇచ్చేసారనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు. అంటే వన్ పర్టిక్యులర్ మూమెంట్ వల్ల మా ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అయిందని నేను చెప్పను. ముందు నుంచే ఫ్రెండ్షిప్ చాలా స్ట్రాంగ్ ఉండే, బట్ దెర్ ఆర్ చాలా మూమెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ తో దట్ దే నెవర్ డిసప్పాయింటెడ్. నేను ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా వాళ్ళు చేయగలిసిన హెల్ప్ చేశారు. సో ఐ కెనాట్ నేమ్ వన్ సిచ్యువేషన్ లైక్ దట్. సో దానివల్ల వాళ్ళ ఫ్రెండ్షిప్ లెవెల్ ఇంక్రీజ్ ఏం అవ్వాల, వాళ్ళ ముందు ఎలా ఉందో దాని తర్వాత కూడా నాకు సేమ్ కైండ్ ఆఫ్ ఎఫెక్షన్ రిలేషన్షిప్ ఉంది. సో వన్ క్వశ్చన్, ఐ మీన్ ఫ్రెండ్షిప్ లో లైక్ స్కూల్ కాలేజెస్ లో ఒక కైండ్ ఆఫ్ క్వశ్చన్ అయితే అందరికి రేజ్ అయ్యేది, కెన్ యూ హ్యావ్ అ బెస్ట్ ఫ్రెండ్ విత్ ఆపోజిట్ జెండర్? లైక్ ఐ మీన్ లైక్ యునో ఒక ఆపోజిట్ జెండర్ తో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అంటే, ఐ మీన్ సొసైటీ ఆర్ అదర్స్ డజంట్ రీడ్ దెమ్ యాజ్ ఫ్రెండ్షిప్, దే థింక్ సంథింగ్ ఎల్స్, లైక్ ఇట్ కుడ్ బి బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్. అలాంటి కైండ్ ఆఫ్ మిస్కన్సెప్షన్స్ చాలా మందికి ఉండుంటాయి సొసైటీలో. సో వాట్స్ ఫ్రెండ్స్ గా ఉండొచ్చు అని నేను అంటాను. అంటే ఫ్రెండ్షిప్ ని బయాస్డ్ చేయలేము కదా, ఇట్లా ఫస్ట్ గర్ల్ ఆ బాయ్ అని అది సెకండరీ అని నా ఒపీనియన్. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్, ఇట్లా గర్ల్ అయినా బాయ్ అయినా మనం కనెక్ట్ అవుతున్నామా లేదా వాళ్ళతో అని చూసుకుంటాం. సో ఇన్ మై ఒపీనియన్ ఇద్దరికి ఆ మెచ్యూరిటీ ఉండాలి యాక్చువల్లీ. అంటే లైక్ బోత్ ఆఫ్ దెమ్, అంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉండొచ్చు అని. మేబీ ఆ తర్వాత అంటే వాళ్ళు మెచ్యూర్డ్ గా ఉంటే తర్వాత సిచ్యువేషన్స్ ని బట్టి వాళ్ళు మేబీ దే కెన్ బి మోర్, బట్ జస్ట్ ఫ్రెండ్స్ గా ఉండడం అని ఇట్స్ పాసిబుల్ డెఫినెట్లీ, బట్ అది వాళ్ళిద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ బట్టి. ఐ అగ్రీ విత్ జేసీ పాయింట్. అదే ఇద్దరికి ఉండాలి. ఐ మీన్ ఒకళ్ళు ఫ్రెండ్షిప్ అని ట్రీట్, అబ్బాయి అమ్మాయిలో ఎవరు ఒకళ్ళు ఫ్రెండ్షిప్ అనుకున్నా ఇంకొకళ్ళు వాళ్ళ సేమ్ పేజ్ లో లేకపోతే ఇట్ డజంట్ మేక్ సెన్స్. లైక్ ఇద్దరు సేమ్ ఫ్రెండ్షిప్, మీ ఇద్దరం ఫ్రెండ్షిప్ అని అనుకుంటున్నా, సో వాట్ సొసైటీ ఆర్ అదర్స్ ఏమనుకున్నా, సో ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. బట్ ఇద్దరు సేమ్ పేజ్ లో లేకుండా అండ్ రూమర్స్ కీప్ గ్రోయింగ్ అన్నప్పుడు ఇట్ విల్ బి అ ప్రాబ్లం ఫర్ బోత్ ఆఫ్ దెమ్. ఇద్దరు సేమ్ పేజ్ లో ఉన్నారా లేదా అనేది ఎలా తెలుస్తుంది? అంటే యూ గైస్ డోంట్ టాక్ లైక్ దట్ కదా. సీ నేను నీతో మాత్రం ఫ్రెండ్షిప్ పేరుతో రిలేషన్షిప్ లో ఉండను అని చెప్పేసి మాట్లాడుకోరు కదా ముందే. మాట్లాడుకోము, బట్ యూ విల్ అండర్స్టాండ్ ద అదర్ పర్సన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి అన్నది. ఒక ఫ్రెండ్ గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేకపోతే సంథింగ్ మోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అన్నది మేబీ వీ కెన్ ఐడెంటిఫై. దట్స్ ద మోస్ట్ కాంప్లెక్స్ పార్ట్. ఇప్పుడు ఈజీ, కానీ ఇప్పుడు ఈజీ ఏమో కానీ బేసిక్ గా వెన్ యు ఆర్ ఎట్ యువర్ ప్రైమ్ హార్మోనల్ థింగ్స్ లైక్ ఇన్ బీటెక్ ఆ టైంలో ఇట్స్ వెరీ కాంప్లెక్స్. ఏ గాయ్ అండ్ గర్ల్ కెన్ బి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా ఉండొచ్చు. బట్ కండిషన్ ఏంటంటే, ఇఫ్ క్లాజ్ ఏంటంటే ఇఫ్ ఐదర్ వన్ ఆఫ్ దెమ్ షుడ్ బి ఇన్ రిలేషన్షిప్ విత్ సమ్వన్ ఎల్స్, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య నిజంగా జెన్యూన్ గా ఫ్రెండ్షిప్ ఉంటది అన్నట్టు అని అనుకున్నా.
ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఉండొచ్చు బేసిక్ గా ఫ్రెండ్స్ అనుకున్న తర్వాత ఫ్రెండ్స్ లాగా, ఎందుకంటే పీపుల్ ఆర్ మోర్ ఆక్యుపైడ్ గానీ అండ్ చెప్పుకోగలుగుతున్నారు కదా ఇంకా ఓపెన్ గా. యా నా ఎక్స్పెక్టేషన్స్ ఇవి అన్నట్టు. అంటే లవ్ అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ ఎవ్రీ ఫ్రెండ్షిప్ గా, ఎందుకంటే ఎక్కువ మందిని చేయలేం, బట్ ఎక్కువ మంది ఫ్రెండ్స్ చేసుకోవచ్చు. ప్రాక్టికల్ గా మాట్లాడాలి అంటే ఇంకా ఆర్జీవి లాగా పచ్చిగా నిజం మాట్లాడాలి అని అనుకుంటే అబ్బాయి వీలైనంత మందిని ప్రేమించగలుగుతాడు, వాడు అందులో చూస్ ద బెస్ట్ అన్నట్టు వెళ్తాడు, మిగతా వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ అనే పేరుతోటి ఉంటాడు. ఇట్స్ స్టిల్ ఏ కాంప్లెక్స్ థింగ్. కానీ కానీ ఒకటి మాత్రం నేను చెప్తా, ఒకటి కన్ఫర్మ్డ్ ఏందో తెలుసా, ఒక అమ్మాయి అబ్బాయి నిజంగా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే దానికంటే డెడ్లీ కాంబినేషన్ ఏమి ఉండదు తెలుసా. దే కుడ్ బి రియల్లీ రియల్లీ గుడ్ ఫ్రెండ్స్, అంటే దే విల్ నో కంప్లీట్లీ అబౌట్ ఈచ్ అదర్. వై? ఇది సైన్స్ ప్రకారంగా ప్రూవ్డ్. ఇది అమ్మాయి అబ్బాయి రిలేషన్ లో అబ్బాయి కెన్ బి వల్నరబుల్ అండ్ అమ్మాయి డ్రామా అవాయిడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కి నేను పల్లుగాడితో ఏదైనా కష్టం చెప్పుకొని ఏడవాలి అని అనుకున్నాను, ఇట్స్ గై థింగ్, ఏంటిది ఏడుస్తున్నాడు వీడేమంటాడు చి అన్నట్టు ఉంటదేమో అని చెప్పేసి. కానీ అమ్మాయి దగ్గర యువర్ సీక్రెట్స్ ఆర్ సేఫ్ విత్ మీ, యూ కెన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే కదా. ఎగ్జాంపుల్ కి కానీ అమ్మాయి దగ్గర అట్లా ఉండదు. హీ కెన్ బి ఓపెన్ అండ్ ఆ అమ్మాయి ఏడ్చే మగాడిని అంత ఈజీగా జడ్జ్ చేయదు. సో పైగా సింపతి కాదు ఎంపతి అనేది ఉంటది. అందుకని వాడు అమ్మాయితోటి కొంచెం వాడి ఫెమినిన్ సైడ్ కూడా చూపించుకోగలుగుతాడు. సో అందుకని వాడు అమ్మాయి వాళ్ళ దగ్గర అంతా ఏడుస్తూ ఉన్నా వీడి దగ్గర కొంచెం ధైర్యంగా ఇది అన్నట్టు ఉండొచ్చు అనే ఫీలింగ్ లో ఉండడం వల్ల వాళ్ళిద్దరిది డెడ్లీ కాంబినేషన్ ఉంటది. సో దానికి మీరేమంటారు? ఐ అగ్రీ. నాకైతే ఎక్స్పీరియన్స్ ఏం లేదు కాబట్టి ఐ థింక్ sounds like it works. You guys have any best friends in the opposite gender? Yeah. Jessie silent ఉంది. పాస్ ఉన్నారు కదా జెస్సీకి. జెస్సీ ఇస్ ఏ బిగ్ టెడీ బేర్ మ్యాన్. వాడికి అది వాడు ఫ్రెండ్స్ కావాలనుకుంటే ఇట్లా కొల్లలాగా ఉండొచ్చు, కానీ ఎందుకో మరి వాడు చెప్పడో లేకపోతే నటిస్తున్నాడో తెలియదు నాకు. ఐ కెన్ బి వల్నరబుల్ అరౌండ్ జెస్సీ ఇఫ్ ఐ వాంట్ టు. అబ్బాయికే వాడు అట్లాంటి ఫీలింగ్ ఇస్తే ఇంకా అమ్మాయికి వాడు ఎంత మంచి కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాడో అన్నట్టు అనిపిస్తుంది. అరే నువ్వు తిడుతున్నావు పొగుడుతున్నావు, బిగినింగ్ నుంచి చూస్తున్నా. పల్లుగాడికి లేదు, జెస్సీ పాస్ అంటున్నాడు. సంయుక్త నీకున్నారా? నైస్. నీకున్నా రాజు? ఏంటి నేను చెప్పా కదా, నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉండరని. క్లోజ్ ఫ్రెండ్స్ లో క్లోజ్ ఫ్రెండ్స్ వై నాట్ షూర్, నేను ఐఎమ్ స్టిల్ ఇన్ కాంటాక్ట్ విత్ దెం. కాకపోతే చెప్పా కదా నేను నేను ఎవరిపైన ఏడవలేదు. అరే నాకు చెప్పా కొన్ని రూల్స్ ఉంటాయని, ఏడిస్తే నువ్వు ఒక్కడివే ఏడు, ఎప్పుడు ఎవడి షోల్డర్ తీసుకోకు అని చెప్పేసి. సో నా రూల్ నేనే ఎందుకు బ్రేక్ చేసుకుంటా? అండ్ ఇంకో క్వశ్చన్, మీరు అమ్మాయిలుగా అండ్ మీరు అబ్బాయిలుగా, అఫ్ కోర్స్ అలానే చెప్తారు కదా. క్వశ్చన్ అడుగుతున్నా కాబట్టి నేను ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటున్నా. మీరు ఆపోజిట్ జెండర్ తోటి ఫ్రెండ్షిప్ చేసినప్పుడు మీరు మీ అమ్మాయి ఫ్రెండ్స్ నుంచి రానిది ఏంటి, అబ్బాయి ఫ్రెండ్స్ నుంచి వచ్చింది ఏంటి? క్వశ్చన్ కాంప్లెక్స్ ఉందా? అంటే నాకైతే మేబీ టైం అని చెప్పొచ్చు. నా బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ గర్ల్స్ అందరూ వాళ్ళ లైఫ్ లో త్వరగా కమిట్ అవ్వడం వల్ల, మ్యారేజెస్ అట్లా అవ్వడం వల్ల ఐ కుడెంట్ స్పెండ్ మచ్ టైమ్ విత్ దెమ్. వెరాజ్ గై ఫ్రెండ్స్ వచ్చేసి దే హ్యావ్ స్టిల్ టైమ్ టు గెట్ మ్యారీడ్. సో అలా టైం ఎక్కువ అడ్వాంటేజ్ అని అవును కదా. చెప్పొచ్చు. అమ్మాయిలకి అబ్బాయిలకి లైక్ పెళ్లి టైం ఇస్ డిఫరెంట్ కదా. సో దట్స్ ఇట్. సో పెళ్లి అనే అంశం తీసేస్తే మీకు బీటెక్ లో అమ్మాయి ఫ్రెండ్స్ నుంచి అబ్బాయి ఫ్రెండ్స్ నుంచి ఏమి డిఫరెన్స్ అయితే ఏం లేదంటావా? ఇంట్రెస్టింగ్. సమయం సపోర్ట్ కొంచెం ఏంటి అబ్బాయిల ఫ్రెండ్స్ నుంచి కొంచెం ఎక్కువ ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ ఏదన్నా చెప్తే అంత ఎక్కువ రియాక్ట్ అవ్వరు, ఓవర్గా రియాక్ట్ అవ్వరు. అండ్ కొంచెం దానికి ఎట్లా ఆ ప్రాబ్లంకి ఎట్లా సాల్వ్ చేయాలని కొంచెం ఒక అక్యురేట్ ఆన్సర్ ఇస్తారు అనిపిస్తుంది. సో కొంచెం జెన్యున్ గా అనిపిస్తుంది. అదే ఇప్పుడు నేనేం జడ్జ్ చేయట్లేదు, బట్ ఏంటంటే కొంచెం ఎక్కువ దే కెన్ అండర్స్టాండ్ అనిపిస్తుంది.
they can understand the situation better than girls. Yeah. Nice. Ajay? నేనా ఐ సీ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ మ్యాన్. నార్త్ పోల్ సౌత్ పోల్ లా ఉంటది నాకు. అమ్మాయి ఫ్రెండ్స్ నుంచి వచ్చేది ఏంటంటే అదే దే లిసన్. కొంచెం అబ్బాయిలది ఏంటంటే దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు షేర్ విత్ దెమ్. ఒకవేళ మాట్లాడాలనుకున్నా నాకే ఉన్నాయి నీదేం వినాలరా అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చు. అండ్ అమ్మాయిలతోటి అబ్బాయి ఇంటెన్షనల్ గానే కన్వర్జేషన్ లా మాట్లాడు. ఇప్పుడు నాకు జెస్సీ గాడో పల్లుగాడో ఫోన్ చేశాడు అనుకో, చెప్పరా డైరెక్ట్ ఆన్ పాయింట్ అన్నట్టు ఉంటది. అదే ఒక అమ్మాయి ఫోన్ చేశాను అనుకో, ఏంటి ఎలా ఉన్నావు, ఏంటి అంతా బాగున్నారా, ఎలా, అయ్యో అవునా, ఇంకేంటి సంగతులు, ఏంటి ఏమన్నా అవసరం, ఇలా కాదు, వెళ్తుంది మీతో అనమాట. ఇలా మాట్లాడితే శృతి అండ్ సంయుక్త మీతో మాట్లాడితే యూ రిమెంబర్ హీస్ ట్రైయింగ్ టు బటర్ ద కన్వర్జేషన్. నేను అలా శృతితో మాట్లాడలేదు ఎప్పుడు. లైక్ ఆన్ పాయింట్ ఉండే ఎప్పుడు కాన్వర్జేషన్స్. అంటే నేను శృతి తోటి నేను అంత జెండర్ బయాస్డ్ గా ఉండను. నా ఫ్రెండ్షిప్ నేను ఒక గై ఫ్రెండ్ తో ఎలా ఉంటున్నా శృతితో కూడా అలానే ఉంటున్నా అని దాని అర్థం. స్పెషల్ గా ఇప్పుడు తన అమ్మాయి మంచిగా మాట్లాడదాం అన్నట్టు నేను అనుకోను. అరే నేను శృతి, జో, సుమా తోటి ఇలానే స్ట్రైట్ గా మాట్లాడతా ఆన్ పాయింట్. వాళ్ళకి తెలిసిందే కదా వాళ్ళకి అన్నట్టు. వేరే వాళ్ళతో అనుకో ఐ కన్వర్స్ విత్ దమ్ అండ్ దెన్ ఐ గో టు దట్ పాయింట్. వాళ్ళు అర్థం అంటే ఫ్రెండ్స్ అంటే ఎవరు రా, నువ్వు ఎంత తక్కువ మాట్లాడినా అర్థం చేసుకునే వాళ్ళే కదా. దే కెన్ అండర్స్టాండ్ యూ. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు వాళ్ళకన్నీ. కానీ మిగతా వాళ్ళకి అలా ఉండదు కదా. మిగతా వాళ్ళకి అలా ఉండదు కదా. సో ఐ హ్యావ్ టు బి అలా ఉంటది అమ్మాయిలతోటి. అబ్బాయిలతో ఆన్ పాయింట్ ఉంటుంది. సో దట్స్ మేజర్ డిఫరెన్సెస్ ఉన్నాయి అమ్మాయిలకి అబ్బాయిలకి. ఇట్స్ గుడ్. ఆపోజిట్ పర్స్పెక్టివ్ ఉండాలి, లేదా యూఆర్ ఓన్లీ 50% కదా మనకి. లైక్ మనలో ఏది రైట్ రాంగ్. హ్యావింగ్ ఏ ఆపోజిట్ జెండర్ యాజ్ ఎ ఫ్రెండ్ హెల్ప్స్ యూ ఫైండ్ ఏ గుడ్ పార్ట్నర్ ఇన్ లైఫ్ అండ్ హౌ టు ట్రీట్ దెమ్. అంటే మీ ఎంత క్లోజ్ ఉంటే అంత మంచిది. నీకు సిస్టర్ ఉన్నా, అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నా, అండ్ వైస్ వర్సా బ్రదర్స్ ఉన్నా, అండ్ అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉన్నా, రేపు నీ పార్ట్నర్ ని ఎలా ట్రీట్ చేయాలి, బేసిక్ వి ఏమి ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళకి ఏంటి అనేవి ఇవన్నీ అర్థమవుతాయి. సో ఒక సేయింగ్ విన్నాను. ఐ మీన్ లైక్ ఐ డోంట్ నో వెదర్ యూ గైస్ విల్ బిలీవ్ ఆర్ నాట్, సో అగ్రీ ఆర్ నాట్. సో మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఒక సేయింగ్ కి, ఒక ఫ్రెండ్షిప్ లూజ్ అవ్వాలంటే యూ స్టార్ట్ షేరింగ్ యువర్ రూమ్ విత్ దెమ్ ఆర్ స్టార్ట్ లివింగ్ విత్ దెమ్. ఐ మీన్ లైక్ ద హౌ క్లోజ్ యు ఆర్ ఇన్ అ క్లోజ్ స్పేస్ లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ తో ఎక్కువ కాలం ఉంటే యూ మైట్ టెండ్ టు లూజ్ యువర్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్. సో డూ యూ అగ్రీ ఆర్ నాట్? పక్కిన అబ్సల్యూట్లీ రైట్ అదైతే. మేబీ కొంచెం వీక్ అయితే అవుతుంది. I definitely agree. And how it depends on how thick of a friends you are too. బేసిక్ గా ఇద్దరు జనాల్ని దగ్గర నుంచి చూడడం వేరు, కలిసి బతకడం వేరు. ఆ గొడవలు, ఆ పెంట అదంతా వేరే లెవెల్లో ఉంటది. ఇప్పుడు దూరంగా ఉండి కలిసినప్పుడల్లా నవ్వుకుంటున్నాం కాబట్టి అంతా బాగానే ఉంటది. కానీ అందరం కలిసి ఒక రూఫ్ కింద ఉంటున్నప్పుడు ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడ్ అవుతాయో, అరే అంట్లు తోము, నేను మొన్న అడిగినా నువ్వెందుకు అడగలేదు, ఏంద్రా వైపో అన్నట్టు ఈ అన్ని చాలా ఎప్పుడైతే మనీ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ రిలేషన్ లో అయినా ఇంక్లూడ్ అవుతాయో, ఆ రిలేషన్ విల్ ఫేస్ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ ని ఎంత సమర్థవంతంగా వాళ్ళు ఫేస్ అయితే, ఫ్రెండ్షిప్ అయినా, బ్రదర్ సిస్టర్ అయినా, అఫ్ కోర్స్ వాళ్ళు ఒక ఇంట్లో డాడీ ఇన్కమ్ పైన ఉంటారు కాబట్టి అట్లని కాదు, ఎవరైనా కానీ దెన్ అప్పుడు తెలుస్తుంది అసలు యాక్చువల్ పొటెన్షియల్ ఏంటంటే. అండ్ వెన్ యూ నో ఏ పర్సన్ కంప్లీట్లీ, బోర్ కొట్టేస్తుంది ఇంకా. ఐ మీన్ యూ డోంట్ హ్యావ్ మచ్ టు షేర్, యూ ఆల్రెడీ నో ఎవ్రీథింగ్, యూ జస్ట్ టెండ్ టు ఫైండ్ సమ్వన్ ఎల్స్ టు జస్ట్ గో హ్యావ్ సమ్ న్యూ ఎక్స్పీరియన్సెస్ అన్నట్టు ఉంటుంది అనమాట. Yeah, I definitely agree with it. If you want to stay close to a person, stay away from him. Yeah, I think మనం కలిసిన ఫ్యూ లెట్స్ ఇప్పుడు మేము ట్రిప్ వేసాం అనుకో, లైక్ 2 weeks విల్ బి లైక్ బెస్ట్. అదే మేము ఒక 1 year కలిసి ఉంటే అప్పుడు మనకు తెలియకుండా సబ్ కాన్షియస్ లో ఏమంటే మన దగ్గర ఉంటే దాని వాల్యూ తెలియదు, దూరం ఉంటే తెలుస్తుంది అన్న ఆ కాన్సెప్ట్. నేను యాక్చువల్ గా నేను ఇది రిలేషన్షిప్ లో ఇంప్లిమెంట్ చేసా. అది చాలా బెడిసి కొట్టింది అనుకో. బట్ యా, డోంట్ ట్రై టు కంప్లీట్లీ నో అబౌట్ ఎ పర్సన్ మ్యాన్. ఇట్ రియల్లీ హర్ట్స్. ఎప్పుడు పూర్తిగా తెలుసుకోవద్దు.
ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్ ఉండాలి ఎప్పుడన్నా గాని మాట్లాడుకోవడానికి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పనికొస్తది గానీ, ఆహ్, ప్రతిరోజు ఉంటే ఆ కిక్ ఉండదు. డోంట్ రిలై టూ మచ్. అసలు మనల్ని వి షుడ్ ట్రస్ట్ అవర్ సెల్ఫ్. యూ షుడ్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్ అన్న మైండ్ సెట్ ఉంటేనే యుల్ బి హ్యాపీ. లేదా అరే నాకు ఫ్రెండ్స్ లేరే అన్న బాధ తర్వాత అవుతుంది. అదే ఈ ఎక్స్ బెస్ట్ ఫ్రెండ్‌లు అవుతారు. ఆ Yeah, తర్వాత don't rely. పెళ్ళిళ్ళయిన తర్వాత మారిపోయారు అనే కంప్లెయింట్స్ వస్తాయి. మనిషి అవును. అంటేనే మారతాడు. నీకు తెలీదు అంతే అన్నట్టుంటది. చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్. చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్ థింగ్. ఐ థింక్ సంయుక్తతో మాట్లాడు. సంయుక్తతో like మాట్లాడి B.Tech లో లిటరల్లీ బీటెక్ B.Tech. తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నా నేను. అవును 10 years. 10 years. 6 years. 6 years. 6 years. బీటెక్ లో కూడా పెద్ద మాట్లాడింది ఏముంది Ah, మనం. yeah, ఏళ్ల పైన but లెక్క పెట్టొచ్చు సంయుక్తతో మాట్లాడిన ఇన్స్టెన్సెస్ మనం అంతా బీటెక్ లో. true. సేమ్ నాకు కూడా అదే అనిపించింది. నేను But whenever we meet, అది ఇంటరాక్షన్ బాగుండాలి. Yeah. ఈగో ఇప్పుడు ఆర్ వాట్ ఎవర్. ఇంత లాంగ్ అయిపోయిన తర్వాత వి హావ్ సో మచ్ టు టాక్. ఆ ఫీల్ బాగుంటది. అండ్ కంఫర్టబుల్ ఆల్సో షేరింగ్ Mm. మాట్లాడుకోవడానికి, డిస్కస్ చేసుకోవడానికి. అవును. ఎప్పుడన్నా ఒకసారి 2-3 గంటలు మాట్లాడుకోవడం బాగుంటది కానీ రోజు 2-3 గంటలు మాట్లాడుకుంటే బ్రో ప్లీజ్ అన్నట్టుంటది. ఐ అగ్రీ దట్ యు ఆర్ మై ఫ్రెండ్ బట్ ప్లీజ్ అన్నట్టుంటది. ఈ ఫియాన్సీస్ మాట్లాడుకుంటారు కదా స్టార్టింగ్ లో. నేను చెప్పాను నా ఒపీనియన్, పల్లుగాడు కూడా చెప్పినట్టే. సమయు అండ్ జెస్సీ. సమయు నువ్వేమంటావు? ఒక రూఫ్ కింద ఉంటే ఫేడ్ అవుట్ అవుతుంది అంటావా? లేదు, ఫేడ్ అవుట్ అవ్వదు అనుకో. ఏమో ఇన్ మై కేస్ ఇట్ వర్క్. ఎందుకంటే నేను ఒక అమ్మాయితో అంటే ఫ్లాట్ షేర్ చేసుకున్నాను. సో తనకు ముందు నా పైన డిఫరెంట్ పర్స్పెక్టివ్. సో అయితే ఎలా అంటే తను జడ్జ్ చేసేసింది. అందుకే చెప్పాను కదా ఇందాక, ఎవరితో పడితే వాళ్ళతో సీక్రెట్స్ షేర్ చేసుకోవద్దని. అట్లా వర్డ్ ఆఫ్ మౌత్ తో తనకి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది. అసలు తనకు తెలియదు నేను ఏంటని. సో ఒక సిచ్యువేషన్ లో సేమ్ ఫ్లాట్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు తనకు అర్థమైంది అనమాట. సో దెన్ షీ రియలైజ్ దట్ లైక్ నేను చాలా జడ్జ్ చేసేసాను ఈజీగా. సో తర్వాత అసలు మా ఫ్రెండ్షిప్ అసలు ఆసమ్ ఉంటది ఇప్పుడు కూడా. అంటే బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మీ ఇద్దరు ఇంకా ఒకే ఇంట్లో ఉన్నారా? ఇప్పుడు వేరే దగ్గర ఉంటుంది తను. అంటే వాంటెడ్లీ కాదు. ఎంత కాలం ఉన్నారు కలిసి? మేము ఉన్నాం ఒక 3 months. 3 months వారిని నువ్వు దానికే ఎగ్జాంపుల్ ఇచ్చినవా? మినిమం నువ్వు ఒక 10 months అన్న ఉండాలి. 10 months కూడా ఇప్పుడు చూడు 3 months నేను అట్లా డ్యూరేషన్ చెప్పట్లేదు. జస్ట్ 3 months అయినా ఇప్పుడు 10 months అయినా కూడా అలానే ఉంటదని అనిపించింది. ఎందుకంటే కొంచెం ఒక వేవ్ లెంత్ అనేది మ్యాచ్ అవుతుంది. సో అట్లా ఐ డోంట్ వాంట్ టు కరెక్టే నువ్వు నీది, కానీ ఐ డోంట్ వాంట్ టు బ్రేక్ దట్. కానీ ఐ డోంట్ సీ 10 months లో చేంజెస్ ఉంటాయి అని అనిపిస్తుంది. 3 months ఈజ్ వెరీ లెస్. క్వశ్చన్ అడిగిన శృతి గారు, ఈ పాయింట్ పైన నేను న్యూట్రల్ గా ఉన్నాను. ఐ మీన్ ఎట్ టైమ్స్ ఐ అగ్రీ, అదర్ టైమ్స్ ఐ డోంట్ అగ్రీ. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ టోటలీ ఆన్ 2 different పర్సన్స్. ఒక ఫ్రెండ్ తో సేమ్ రూఫ్ షేర్ చేసుకుంటున్నప్పుడు నువ్వు వాళ్ళు ఒకే దాని మీద ఉండాలి. అఫ్ కోర్స్ ఒక ఇంట్లో ఉన్నప్పుడు చిన్న చిన్న గొడవలు అవుతా ఉంటాయి. బట్ హౌ యూ డీల్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఆ చిన్న చిన్న ట్రబుల్స్, ప్రాబ్లమ్స్, హౌ ఫార్ యూ ఆర్ టేకింగ్ దెమ్, ఆర్ ఆ మినిట్ కి వదిలేసి యు ఆర్ మూవింగ్ ఆన్ విత్ యువర్ లైఫ్. యు బోత్ ఆర్ హ్యావింగ్ యువర్ ఓన్ స్పేస్. 24/7 ఎంత ఫ్రెండ్స్ అని చెప్పేసి మనం నాట్ ఇంటరప్టింగ్ ఈచ్ అదర్స్ లైఫ్. యూ హ్యావ్ యువర్ ఓన్ మీ స్పేస్. అలా ఉంటే ఇట్స్ ఫైన్. బట్ అదర్ కేసెస్ లో ఇఫ్ యు ఆర్ షేరింగ్ సేమ్ రూమ్, సేమ్ బెడ్, like girls, like they do share, so అలాంటి టైమ్స్ లో it will be more difficult. So chances are there that you might lose them. ఛాన్సెస్ అంటే పర్సెంటేజ్ చెప్పు, అప్పుడు ఒప్పుకుంటా. 70%, 80%? 85, 86%. Maybe 75 to 80. యా. సో నువ్వు కూడా ఇటే లీన్ అవుతున్నావు, కలిసి ఉంటే ఫేడ్ అవుట్ అవుతారని. కలిసి ఉంటే కలదు వైరం. నేను చెప్పింది ఏంటంటే అది అందరితో పాసిబుల్ కాదు. అట్లా నాకు చాలా మందితో అమ్మో అసలు ఇట్స్ ఇంపాసిబుల్ టు షేర్ ఎ రూఫ్ అనిపించింది. ఒక 1 or 2 తో వి కెన్ మేనేజ్ అని అనిపించింది. అట్లా అంటే మొత్తం ఒక 100% లో ఒక ఎంత ఒక 7%
పాసిబిలిటీ Okay. ఉందని చెప్తాను. కూల్. అండర్ So వన్ రూఫ్ లాస్ట్ అది అండర్ వన్ రూఫ్ వర్కౌట్ అవ్వకపోవచ్చు కానీ అండర్ ఇన్ వన్ ప్లేస్ అంటే దగ్గరలో ఉంటే వర్కౌట్ అవుతాయి. లైక్ ఓన్లీ వీకెండ్స్, దగ్గర నాట్ సీయింగ్ అండర్ ద అండర్ వన్ రూఫ్ అంటున్నాను. yeah. సో మీరు చెప్పండి నాకు, ఒక అబ్బాయి వచ్చి అడిగితే ఆర్ యూ ఓకే విత్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటే వాట్ డూ యూ గైస్ థింక్ అబౌట్ దట్ ప్రపోజల్ అండ్ వాట్ ఈస్ యువర్ జనరల్ థాట్ అబౌట్ ఇట్? యా నేను స్టార్ట్ చేస్తా జస్ట్ బ్రేక్ ఐస్. సో బేసిక్ గా ఇక్కడ అబ్బాయి అడిగితే ఒకప్పుడు మేబీ మన మూవీస్ లో చూస్తే మూవీస్ లో ఇట్లా ఇఫ్ యూ మేక్ ఫస్ట్ మూవీ ఇన్ రాంగ్ వే యూఆర్ బ్యాడ్ అన్న ఇంప్రెషన్ ఉంటుంది. బట్ నా మైండ్ ఇప్పుడు చాలా ఎక్స్పాండ్ అయింది కాబట్టి ఇప్పుడు నాలెడ్జ్ తో సో యూ కెన్ ఆల్వేస్ రిజెక్ట్ హిమ్. ఇట్స్ నాట్ రాంగ్ ఆస్కింగ్ అన్న ఒపీనియన్. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వేస్తే మేబీ ఇట్స్ రాంగ్ నో అన్నాక కూడా. బట్ ఇఫ్ ఇట్స్ మ్యూచువల్ దెర్స్ నథింగ్ రాంగ్. ఎవ్రీథింగ్ మనం రైట్ ఆర్ రాంగ్ అనుకున్నది యూ హ్యావ్ టు రిమెంబర్ మనం పెట్టుకున్న రూలే. దెర్స్ నో రూల్ ఇన్ నేచర్ ఆఫ్ ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్. ఇట్స్ ఆల్ సొసైటీ రూల్స్ కాబట్టి మనం అడల్ట్స్ కాబట్టి మన మ్యూచువల్ అగ్రిమెంట్ ఏం జరిగినా ఐ థింక్ దాట్స్ ఓకే. సో మౌనిష్, పల్లు చెప్పింది అగ్రి అవుతాను. సో ఒక పర్సన్ అలా వచ్చి అప్రోచ్ అయినప్పుడు యూ విల్ నో, అంటే ఒక ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత ఒక పాయింట్ తర్వాత నువ్వు రియలైజ్ అవుతుంటే హీస్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆర్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్షిప్ అని అనుకునే దానికన్నా అప్రోచ్ అయ్యే ముందే యూ నో యువర్ సెట్టింగ్ యువర్ లిమిట్స్ క్లియర్ గా ఉన్నారు ఇద్దరు ఐడియాస్ తో. హీస్ రిక్వెస్ట్ ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ అన్న ఐడియాతో ఉన్నారు అని నీకు ముందే తెలిస్తే యూ విల్ నో వెదర్ టు కంటిన్యూ ఆర్ నాట్. అంటే సెట్టింగ్ ఇప్పుడు క్లియర్ ఎక్స్పెక్టేషన్స్ ఇస్ బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే ప్రపోజ్ చేసిన వాడికి నో ఐ కాంట్ గివ్ యూ బెనిఫిట్స్ బట్ ఐఎమ్ ఓకే విత్ ఫ్రెండ్స్ అన్నట్టు ఉంటుందా మీకు? ఇఫ్ హీ సేస్ దట్ ఓకే విల్ యూ బి అట్లీస్ట్ ఎ ఫ్రెండ్ అంటే ఆఫ్టర్ ప్రపోజింగ్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్? ఇఫ్ హీస్ ఎ కంప్లీట్ స్ట్రేంజర్, ఏదో కొంచెం పరిచయంతోనే హీ అప్రోచ్డ్ విత్ సచ్ క్వశ్చన్ అంటే మేబీ ఐ వుడ్ ఇగ్నోర్. బట్ ఇఫ్ ఐ హావ్ నోన్ దట్ పర్సన్ ఫర్ సమ్ లాంగ్ ఎనఫ్ టైమ్, ఎక్కడో ఒక చిన్న డౌట్ అయితే ఉంటది, బట్ యూ కెన్ స్టిల్ కంటిన్యూ అని నా ఒపీనియన్ ఏంటంటే నీకు వాడిపైన ఒక నెగిటివ్ ఒపీనియన్ కూడా ఫామ్ అవుతుందా అని. అంటే మేబీ అంతకు ముందు మెచ్యూరిటీ లెవెల్ లేనప్పుడు అలా అయ్యేదేమో, బట్ నా ఓకే అనుకుంటున్నా బ్రాడ్ ఎనఫ్ టు థింక్. అంటే ఇండైరెక్ట్ గా ఏదో మాట్లాడకుండా ఫేస్ టు ఫేస్ తన ఒపీనియన్ చెప్పినప్పుడు, డైరెక్ట్ గా చెప్పినప్పుడు ఇట్స్ ఫైన్ కదా. నువ్వు నీకు చెప్పకుండా బట్ హీస్ ట్రైంగ్ టు బిహేవ్ సచ్ థింగ్ అన్నప్పుడు యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్. లైక్ వెన్ హీస్ ఓపెన్ అన్నప్పుడు ఓకే ఫైన్. అది నెగటివ్ అన్నది ఐ డోంట్ మైండ్ ఇట్. జనరల్ అంటే మ్యూచువల్ గా ఇంట్రెస్ట్ ఉంటే, నేను నా ఒపీనియన్ అంటే మ్యూచువల్ గా ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, అమ్మాయికి కూడా అలానే ఇంట్రెస్ట్ ఉంది, అబ్బాయి కూడా అలానే ఇంట్రెస్ట్ ఉంది అంటే ఓకే. బట్ అమ్మాయి ఫ్రెండ్ అనుకుంది, మళ్ళీ ఇదేంటి ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంతే, దాంట్లో మళ్ళీ బెనిఫిట్స్ ఏంటి అట్లా నాకు నెగటివ్ ఇంపాక్ట్ ఉంది దానిపైన కొంచెం. బట్ డిపెండ్స్. ఇప్పుడు దాని తర్వాత లైక్ మైండ్ ఓకే కొంచెం నెగిటివ్ గా అవుతుందేమో అలా అడిగితే మేబీ కొంచెం కాన్ఫిడెన్స్ అనేది కొంచెం లో అవుతుండే అట్లా. అంటే 1 out of 10 అంటే ఫైన్. లైక్ నీకు కనిపించే 10 నీకు అంటే నీకు తెలిసిన 10 పీపుల్ ఇఫ్ దట్ ఆస్కింగ్ ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్ అని అంటే థాట్ అయితే వస్తుందేమో మేబీ ఫ్రెండ్స్ గా ఉండలేమో బెనిఫిట్స్ లేకుండా అన్నట్టు. బట్ ఎక్కడో రేర్ పర్సన్ అయితే ఐ డోంట్ థింక్ యుల్ గెట్ దట్ థాట్. జెస్సీ అంతే మోనీష్ చెప్పింది. ఇంకా అంటే ఒక గోల్డ్ స్టాండర్డ్ అన్నట్టుంది. సో అంటే ఎవరైనా ముందే ఇంటెన్షన్స్ తో వాళ్ళ అంటే లోపల ఏం ఇంటెన్షన్ ఉందో ముందే చెప్పేస్తున్నారు కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ అడిగారు ఓకే, బయట అడిగేసావు, ఇట్స్ గుడ్. కొంచెం రెస్పెక్ట్ ఉంది నాకు నీ మీద, సరే నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా చెప్తా. సో ఎవరైనా అలా అప్రోచ్ అయినప్పుడు అమ్మాయి చెప్పేయచ్చు నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా. అండ్ మోనీష్ చెప్పినట్టు ఇంట్రెస్ట్ లేదు అంటే ఇంక అక్కడికి ఆగిపోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏమన్నా వేస్తే దట్ ఈస్ టోటల్లీ అంటే ఇంకా అఫెన్సివ్ అన్నట్టే. అంటే వన్స్ ఒకసారి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని అడిగి రిజెక్ట్ అయిన తర్వాత ఓకే అట్లీస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇట్స్ అంటే అనుమానించవచ్చు దాన్ని. యాక్చువల్లీ ఓకే వీడు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అన్నాడు, మళ్ళీ ఫ్రెండ్స్ కి దిగాడంటే మేబీ హీ హాస్ సమ్ హిడెన్ అజెండా అని కూడా అనుకోవచ్చు మేబీ. నేను
చూసాను జనాల్ని, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఉన్న వాళ్ళని. ఐ బీన్ రూమ్మేట్స్ విత్ దెమ్. దే జస్ట్ హ్యావ్ పీపుల్ అరౌండ్ దెమ్. దే ఆర్ జస్ట్ రెబెల్స్ మ్యాన్. అయితే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఎవరు ఉండొచ్చు అంటే, నా ఒపీనియన్ లో పీపుల్ హూ నో దెమ్ సెల్ఫ్ సో మచ్. ఏంటంటే ఎవడి కాడు మన, నేను దాంట్లో చెప్పే కదా, ఇది కూర్చొని రాసుకోండి నేను నా ఏదో పనులు అని రాసుకుంటే, ఐ థింక్ యూ విల్ నో యువర్ సెల్ఫ్ బెటర్ హౌ మచ్ ఆఫ్ ఎ హిపోక్రేట్ యు ఆర్ అని చెప్పేసి. ఐ థింక్ అలా వాళ్ళ పైన వాళ్ళకు ఒక అనలైజేషన్ ఉన్న వాళ్ళు దే కెన్ ట్రై దిస్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఏమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏముంది, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్సే కదా అని చెప్పేసి వాడు క్లియర్ గా ఉన్నాడు. ఐల్ బీ విత్ హిమ్ వెన్ ఐ నీడెడ్, ఐల్ బీ విత్ హర్ వెన్ ఐ నీడెడ్ అన్నట్టు అనుకుంటారు. కానీ తర్వాత వన్స్ సమ్ థింగ్స్ ఆర్ డన్, ఇది కాదా ఎల్ఓవిఈ అన్నట్టు నువ్వు మళ్ళీ ఆ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు మళ్ళీ క్లాష్ వస్తది. సో నీకు నువ్వు తెలిసినప్పుడు, నేను ఒకవేళ Yeah. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ఉంటే, సి ఐ మైట్ నీడ్ ద నెక్స్ట్ స్టెప్ ఇన్ దట్ రిలేషన్షిప్. సో ఇట్స్ బెటర్ నాట్ టు బీ ఇన్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని అన్నట్టు ఉండొచ్చు. అండ్ ఇంకోటి, నేను అలా ఉండను అని అంటే, యా యూ కెన్ గో అవుట్ అండ్ వరల్డ్ అంతా పెద్దది, నీకు ఏ ఇన్హిబిషన్స్ లేవు, సొసైటీ వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారు అనే దానికి యూ డోంట్ గివ్ ఎ ఫక్, యూ జస్ట్ వాంట్ టు లివ్ అన్నట్టు ఉంటే, యా వై నాట్, యూ కెన్ గో మ్యాన్, ఇట్స్ ఎ ఫ్రీ వరల్డ్ అన్నట్టు ఉంటుంది. కానీ ఒక అడ్వాంటేజ్, మనం వేరే కంట్రీస్లో ఉన్నాం కాబట్టి హోప్ఫుల్లీ మన చుట్టుపక్కల మన సొసైటీ, మన ఫ్యామిలీ ఇట్లా ఏమి ఉండదు కాబట్టి యూ విల్ హ్యావ్ దట్ ఫ్రీడమ్. అండ్ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ. లైక్ యూ కెన్ డూ ఇట్ ఇన్ యువర్ లైఫ్ డూ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే. యా, సో దట్స్ బెస్ట్ పార్ట్ ఇన్ లివింగ్. ద మోస్ట్ సాడ్ పార్ట్ అబౌట్ దిస్ ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద రిలేషన్స్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ ని యాక్సెప్ట్ చేస్తే లవ్ అనే కాన్సెప్ట్ తగ్గిపోతుంది మన సొసైటీలో. ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ అనే కాన్సెప్ట్ కూడా తగ్గిపోతుంది కదా. అప్పుడు మ్యారేజ్ అనే కాన్సెప్ట్ తగ్గిపోతే మంచిదే, కానీ లవ్ మ్యారేజ్ ఇవన్నీ ఒకటే కదా అంటే అని అనుకుంటున్నా. బట్ ఆ మైండ్ సెట్ లో ఉన్నారు మన పేరెంట్స్ అయినా కానీ, ప్రేమిస్తే పెళ్ళే కదా చేసుకోవాల్సిందే అని, పెళ్లి చేసుకున్నాక ప్రేమించుకుంటారులే అని చెప్పేసి బేసిక్ గా ఈ రెండు ఒకదాని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. ఐరనీ అబ్బా ఏంటంటే, అమ్మాయి ప్రేమ కోసం అబ్బాయికి సెక్స్, తన బాడీని ఇస్తుంది. అబ్బాయి సెక్స్ కోసం ప్రేమనిస్తాడు. సో ఈ ఐరనీలో ఉన్నంత కాలం జనాలు ప్రేమించుకుంటున్నాము అనే దాంట్లోనే ఉంటారు. కానీ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ వచ్చిందనుకో, యూ గైస్ హ్యావ్ దట్ క్లారిటీ కదా. సి ఐ నీడెడ్ యూ ఇన్ దీస్ థింగ్స్ అనే క్లారిటీ ఉన్నప్పుడు నీకు ఆ రెస్పాన్సిబిలిటీ, ప్రేమ, తొక్క అనే డైలాగులు రావు. అండ్ వాళ్ళు వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరే లెవెల్. వాళ్ళు హ్యూమన్స్ కి కొంచెం మరీ ఎక్కువ పైన లెవెల్లో ఉన్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. సో విత్ దట్, లాస్ట్ కి మీ ఫ్రెండ్స్ అందరికి మీరు జనరిక్ గా ఏదన్నా చెప్పదలుచుకుంటే అదేంటి? నేను కాల్ చేయకపోయినా నాకు కాల్ చేయండి ప్లీజ్. ఎస్, ఓకే. తిట్టుకోకుండా. నువ్వెందుకు కాల్ చేయట్లేదు ఫస్ట్? అలా అయిపోతుంది. వాళ్ళు కూడా అదే అంటారు రేపు, అలా అయిపోయింది. సో ఓకే, సమయం నువ్వు రిప్లై కొంచెం ఫాస్ట్ ఇవ్వండి. ఇదేదో ఒక స్పెసిఫిక్ పర్సన్ కి చెప్తున్నట్టుంది కానీ ఏదో అందరికి ఫ్రెండ్స్ కి జనరిక్ గా చెప్తున్నట్టు. స్వప్న వింటున్నావా? స్వప్న వింటుంటే స్వప్నకే ఈ మెసేజ్. స్వప్న నువ్వు లేట్ రిప్లై ఇస్తున్నావంట. నాకు కూడా చేసినట్టే ఉంది. అంటే జనరిక్ గా చెప్తున్నా. ఇప్పుడు కొంచెం ఫ్రెండ్స్ కదా, కొంచెం ప్రయారిటీ ఇస్తే బాగుంటది. సో కొంచెం తొందరగా రిప్లై ఇస్తా అందరికి చెప్తున్నా. యా 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 జెసి, అంటే చెప్తే వినే వాళ్ళు ఫ్రెండ్సే గారు. రెడీ. యాక్చువల్లీ ఏంటంటే, నేను మీకు రెగ్యులర్ కాంటాక్ట్ లో లేను అంటే ఇట్ డజంట్ మీన్ మిమ్మల్ని లైట్ తీసుకున్నా అని. ఏంటంటే నేను మోస్ట్లీ ఎవరితోనూ కాంటాక్ట్ లో ఉండను, చాలా తక్కువ అనమాట కాంటాక్ట్ ఉండడం. సో గుర్తుంటారు మీరు ఆల్వేస్. అండ్ ఎప్పుడైనా కలిసినప్పుడు పండుగ చేసుకున్నాం. నైస్. ఓకే, నేను బేసిక్గా మీ అందరికి కలిపి చెప్పడమే నా పాయింట్ అనమాట. నేను అందరికి కాంటాక్ట్ లో ఎక్కువ ఉండను, కానీ ఈ పాడ్కాస్ట్ లో వాళ్ళు అందరితో కాంటాక్ట్ అవుతుంటే దే స్టిల్ డూ రిమెంబర్ మీ, చెరిష్ మీ, అంటే ఇంకా అదే ర్యాపోలో మాట్లాడుకుంటున్నాం. సో దట్స్ వెరీ గుడ్ సైన్. ఇలానే నేను మాట్లాడినంత మాత్రాన మర్చిపోయాను అని అనుకోకండి. #friendship goals. Thank you for being there when I needed to all those friends.
బేసిక్ గా ఇన్స్టాన్సెస్ తక్కువే ఉన్నాయి. సో యా, I might not be there for you in your happy moments, but if you have any moments that you need a friend, I'll be there for you. Just I'm a call away or email away, just Facebook, social media away from you. So do get in touch with me, all right? Pallo, స్టాక్ మార్కెట్ లో Adding to ఇన్వెస్ట్ చేయండి. yes. So, మినిమలిజం. adding to what Jesse said, నేను కూడా అంత ఎక్కువ కాల్ అంత ఆన్ ద టాప్ ఉండను, లైక్ ఓ ఎలా ఉన్నారు, బట్ కలిసినప్పుడు ఐ విల్ బి ఫన్. హ్యావ్ సింగిల్ డిజిట్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ ఉండాలి, అండ్ డోంట్ రిలై టూ మచ్ ఆన్ ఫ్రెండ్స్, రిలై ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్వేస్ ప్లాన్ ట్రిప్స్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే యువర్ లైఫ్ వోంట్ బి బోరింగ్ అనే ఫీలింగ్ వస్తుంది. సో నీకు చాలా మందికి the things you can't do in like family vacations, and you can అది ఫ్రెండ్స్ తోనే కుదురుతుంది. సో All right, with that, we conclude our friendship episode. Thank you for coming, guys. It's been good talk. మనం ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు కూడా ఇట్లా మాట్లాడుకోలేదు ఎప్పుడు. ఐ థింక్ ఈ పాడ్కాస్ట్ వల్ల మనం ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఇంకా ఎక్కువ తెలుసుకుందామేమో అనిపిస్తుంది నాకు, విచ్ ఇస్ బ్యాడ్ అండ్ గుడ్ ఎట్ ద సేమ్ టైం. ఇన్నేళ్ళు పట్టింది నీకు ఇవన్నీ తెలుసుకోవడానికి అన్నట్టు, ఇప్పటికైనా తెలుసుకున్నావు అదన్న ఆనందం అన్నట్టు. సో అండ్ ప్లీజ్ గైస్, బేకార్ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి, ఫాలో ఇన్ స్పాటిఫై. ఈ లింక్ మా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. పల్లు జెస్సీ గారు ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు లింక్ షేర్ చేయకపోయినా ఇప్పటి నుంచి షేర్ చేస్తారు. వాళ్ళ లింక్ షేర్ చేయట్లేదు మీరు. లింక్ ఎట్లా షేర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో? నేను నా ప్రొఫైల్ లో పోస్ట్ చేసుకున్నా యూట్యూబ్ లింక్, అక్కడ పోస్ట్ బయోలో స్టోరీలో పెట్టడానికి నీకు ఇంత ఫాలోవర్స్ ఉండాలి అన్నట్టు ఉండాలి. Do follow us and we'll meet you in the next podcast, and bye.